అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యూఎస్లో ఉండి చూస్తున్న వాళ్ళందరికీ, ఇండియాలో వాళ్ళకి చాలా లేట్ అయిపోయింది, లేట్ ఇన్ ద నైట్. ఐ సూపర్ ఎక్సైటెడ్, సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు బ్రింగ్ యూ అవర్ గెస్ట్ టుడే. సో ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో రేడియో సురభి ఫేస్బుక్ పేజ్లో చాలామంది సెలబ్రిటీస్ని ఎవ్రీ వీక్ మీకు తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ మీ పరిచయం చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఆ ప్రాసెస్లోనే యాక్చువల్గా ఇవాళ వచ్చిన గెస్ట్ మనకి ఎప్పుడో రావాలి, బిగినింగ్లో కుదరలేదు. నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఐ అనౌన్స్డ్ దట్ హీ విల్ బీ ఆన్ అవర్ షో, అండ్ అగైన్ అప్పుడు కూడా సమ్ ఇష్యూ, సమ్ సిలీ సిచ్యువేషన్, అండ్ ఐ కుడెంట్. బట్ ఫైనలీ ఇట్ హ్యాపెన్ టుడే. బిఫోర్ ఐ బ్రింగ్ హిమ్ అప్ ఆన్ లైవ్, జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఆయన గురించి. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు సినిమాకి వెళ్తే, సినిమా చూస్తే హీరో బిల్డప్ సీన్ దగ్గర నుంచి హీరో ఎంట్రీ, ఆ మ్యూజిక్, అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్షన్ సీక్వెన్సెస్, ఆర్ ఎమోషనల్ సీన్స్, లేదా ఫైట్స్, కామెడీ, పంచ్ డైలాగ్స్, ద బిగ్గెస్ట్ థింగ్, ఇవన్నిటితో కలిపి ఒక పవర్ ప్యాక్డ్ మూవీ అందించి దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేయగలిగే సత్తా చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో ఉంటుంది. ఖచ్చితంగా టాప్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్, ఒక బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఏంటో ప్రతిసారి నిరూపిస్తున్నా. అంటే ఎవ్రీ టైమ్ హీ కీప్స్ సెట్టింగ్ ఎ న్యూ బార్ టు హిస్ మూవీస్. అండ్ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పాల్సి వస్తే కుండబద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటిగా సమాధానం చెప్పగల సత్తా కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. డెఫినెట్లీ హీఈస్ అగైన్ ఇన్ ద టాప్ లిస్ట్. సమాజంలో ఏమన్నా పరిస్థితులు జరుగుతున్నప్పుడు, ఇది సినిమా జీవితం, నా బిజీ, నా స్కెడ్యూలు, ఇదే కదా ముఖ్యం అని అనుకోకుండా సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్కి, పరిస్థితులకి, మనుషులకి స్పందిస్తూ తను చేయగలిగిన సహాయం చేస్తూ, అది చాలా నిరాటంకంగా, చాలా ఆర్భాటం ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసేసి, తను సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా కృతజ్ఞత చూపించాలనుకున్నప్పుడు అయ్యయ్యో మీరు దాని గురించి మెన్షన్ చేయొద్దు అని చాలా హంబుల్గా ఉండగలిగే మనుషులు కూడా చాలా తక్కువ. అందులో కూడా ఈయన టాప్ లిస్ట్లో ఉంటారు. అండ్ తన పరిచయస్తులు, స్నేహితులు ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ స్టేజ్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, తన ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ స్టార్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా అనేది మైండ్లో పెట్టుకొని కాకుండా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక యూనో యాజ్ ఇఫ్ వి నో హిమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ లాగా మాట్లాడగలిగే మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అగైన్ హీ ఈజ్ అమంగ్ ద టాప్ లిస్ట్. సో యూ ఆల్ నో హూ దట్ ఈస్. ప్లీజ్ వెల్కమ్ హరీష్ శంకర్ గారు టుడే యాజ్ అవర్ స్పెషల్ గెస్ట్ ఈరోజు షోలో. హరీష్ గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. అండ్ పాపం చాలా లేట్ ఇన్ ద నైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా రోజులు అంటే ఈ క్వారంటైన్లో శిల్పగారు గారికి మిస్ అయ్యి సుమ గారికి ఇచ్చినంత బిల్లు ఇచ్చారు నాకు. సో ఐ డోంట్ థింక్ అందు పవర్తో ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఆర్ నాట్, బట్ ఫీల్స్ గుడ్. చాలా రోజులు నేను కూడా చాలా రోజులు లేదండి ఎవరన్నా పొగిడి. జనరల్గా అందరినీ పొగిడే వాళ్ళ, ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ నేను తెలిసిన వాళ్ళు చాలా మందికి ఆ విషయం తెలుసు, ఊరికే మాట్లాడినని. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ ఏం అవ్వలేదు, బికాజ్ ఎక్కువగా లేట్ నుంచి వర్క్ చేస్తుంటాను. సో ఇట్స్ ఓకే. ఎట్లా ఉన్నారండి? యాక్చువల్గా చాలా మంది అడుగుతున్నారండి. అంటే నేను 2 ఇంటర్వ్యూలు చేశాను లాక్డౌన్లో. ప్రతి ఒళ్ళు లాక్డౌన్ ఎలా ఉంది, లాక్డౌన్ అంటున్నారు. నాకు తెలిసింది ఒక్కనే కాదు, చాలా మంది రైటర్లు, డైరెక్టర్లు సినిమాకి మధ్య క్వారంటైన్లోనే ఉంటాం. యాక్చువల్గా వీఆర్ హ్యాబిచుయేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. షూటింగ్ లేనప్పుడు ఇంకా ఆబ్వియస్లీ సినిమాలు చూడటము, పుస్తకాలు చదవడం. ఇంకా వాళ్ళందరూ ఏం పనిలేక ఇక్కడ సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతున్నారు. మేము అది పనిగా చేస్తాం. ఏంటంటే అప్పుడు ఈవినింగ్స్ బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే రియల్ టైమ్ డిస్కషన్స్ స్టీమ్ అది జరగట్లేదు. బట్ లాక్డౌన్ అంటిల్ అన్లెస్ ఈ ఓపెన్ సోషల్ నెట్వర్క్ ఓపెన్ చేస్తే తప్ప లాక్డౌన్ ఎఫెక్ట్ పడుతుంది. లాక్డౌన్ కాదు, అదర్వైజ్ జనరల్గా ఆర్ యూ వెరీ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, బాగున్నాను. సో పుస్తకాలు చదువుతున్నారా ఎక్కువ, సినిమాలు చూస్తున్నారా? ఎక్కువ పుస్తకాలు చదువుతున్నారా, ఎక్కువ పుస్తకాలండి, పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు. అంటే సినిమాలు చాలా చూస్తూనే ఉంటాం ఎప్పుడు. అండ్ మీకు అందరికీ తెలుసు, చాలా మంది చెప్తున్నారు 1 month అయ్యేసరికి మొత్తం నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ అన్ని కంటెంట్ కూడా అయిపోయింది. వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే కానీ. సో
చూడడానికి కూడా ఏం లేవు పెద్దగా. సో యాక్చువల్లీ మిస్సింగ్ రీడింగ్ లాట్ చాలా. సో రీసెంట్ గా ముల్లపూడి వెంకటరమణ గారి సాహితీ సర్వస్వం స్టార్ట్ చేసింది. వండర్ఫుల్. ఎనీ రికమెండేషన్ కానీ బుక్ రీడర్స్ కి, అవిడ్ బుక్ రీడర్స్ కి ఏదైనా రికమెండేషన్ రీసెంట్లీ? యాక్చువల్లీ అంటే పర్సనల్ టేస్ట్ చాలా ఉన్నాయి పుస్తకాలు, బట్ అందరూ అంటే సర్వజన ఆబాల గోపాలం A to Z చదివే పుస్తకాలు ఐ థింక్ ముల్లపూడి వెంకటరమణ గారి పుస్తకాలు, ఎండమూరి గారి నవల్స్. ఐ థింక్ నేను చదవడం కంటే కూడా రివిజన్ ఎక్కువ చేస్తాను. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు చదివిన పుస్తకాలన్నీ చదివిన రివిజన్ చేస్తాను. కొత్తగా చదివింది ఇకిగై, ఫేస్బుక్ లో కూడా పెట్టాను. ద సీక్రెట్ ఆఫ్ లాంగివిటీ అండ్ హెల్తీ అండ్ హ్యాపీ లివింగ్. జపనీస్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, హౌ టు ఫైండ్ ఇట్ అనేది చాలా ఇకిగై, IKI. థ్యాంక్ యూ ఫర్ దట్ రికమెండేషన్. సో మరి వెరీ నైస్ బుక్. తప్పకుండా ఇట్ విల్ బి ఆన్ మై లిస్ట్ నౌ నెక్స్ట్. సో హరీష్ గారు, ఇప్పుడు ఇందాక అన్నట్టుగా సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆల్ ద టైమ్ యూఆర్ లైక్ వెరీ కనెక్టెడ్ టు ద వరల్డ్. సామాన్య ప్రజల జీవితం దగ్గరగా ఉంటారు మీరు. అండ్ ఈ టైంలో ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ, ఒక సందర్భం కానీ, ఒకటి ఏదైనా ఒక సంఘటన కానీ, ఏదైనా మేము మనసుని కలిచేసిన ఒక విషయం కానీ, లేదా మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, వీఆర్ ఫాలోయింగ్ యూ ఇన్ ద ఫేస్బుక్ అండ్ వీఆర్ సీయింగ్ వాట్ యూ డూయింగ్. సో మీ వల్ల బాగా హెల్ప్ అందుకున్న వాళ్ళు, వాళ్ళ జీవితంలో బాగా మార్పు వచ్చిన వాళ్ళ విషయం కానీ ఏదైనా కెన్ యూ షేర్ ఎనీథింగ్? ఇది ఎందుకు అడుగుతున్నానంటే నాట్ టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఇట్ విల్ బీ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ యూ. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ద మోర్ యూ గివ్ ద మోర్ యూ గెట్ అని నమ్ముతాను అనమాట. అండ్ నేను ఒక కథ కూడా రాశాను, ఈ కారణంగా సినిమా తీయలేదు, కానీ ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు. మీరు కరెక్ట్గా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, గో బ్యాక్ టు యువర్ మెమరీస్. ఏదో కష్టంలో ఉండి ఎవరి దగ్గర నుంచి అన్న ఒక 1000 రూపాయలు తీసుకున్నప్పుడు పెద్ద ఆనందం ఉండదు, ఈ కష్టం తీరిపోవాలన్న టెన్షన్లో ఉంటారు. కానీ నిజంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు 1000 రూపాయలు ఇస్తే అది మీకు ఎక్కువ గుర్తుంటుంది. అండ్ సమతుల్యత ఉండాలండి, ఎక్కడో సొసైటీలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఆల్వేస్ ఇంటెక్టెడ్ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఏం నేర్చుకున్నా నేను వాళ్ళ సెట్లో చాలా కాన్ఫిడెంట్గా ఒక్కొక్క డైలాగ్ అనుకుంటూ చెప్పించిన పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఏం చేసినా నేను నేర్చుకున్న స్టేజ్ ఇచ్చాను. అలాంటిది సురభి కళాకారులు కొంచెం ఇబ్బంది పడటానికి నాకు చూపమండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ హెల్ప్ అని కాదండి, అది నా బాధ్యత అని ఫీల్. వాళ్ళ ఆవిడ చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి మెసేజ్ చేయకుండా, అమ్మా ఇంట్లో ఒక కొడుకు ఒక బాధ్యత నిర్వర్తిస్తే అది ఫేవర్ అవ్వదండి అని చెప్పాను. అది బిలాంగ్ టు స్టేజ్ అంటే నాకు అంత ప్రాణం. అండ్ చాలా సంఘటనలు ఉన్నాయి, మైగ్రెంట్ లేబర్స్ గురించి కానీ ఇవ్వాలే సుశాంత్ సుసైడ్. అందరికీ అంటే అంటే చాలా మంది చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీబడి ఈస్ క్లెయిమింగ్ దట్, అంటే ఎవరైతే అంటే ఒక పూట గడవడం అనే ప్రాబ్లం లేదు, చాలా మంది వర్కర్స్ అసలు పూట గడిస్తే చాలా అనుకుంటున్నారు. కొంతమంది అబోవ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఏం ఫీల్ అవుతున్నారంటే మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు. కడుపు కాలే వాళ్ళకి మెంటల్ హెల్త్ అనే ప్రాబ్లం, అది మామూలు హెల్తే ప్రాబ్లం. అది ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లం అండి. వెన్ యు ఆర్ ఇన్ అ పొజిషన్, వెన్ యు ఆర్ ఇన్ అ కంఫర్ట్, అది ఒక 100 మందికి పెడుతుంది దాని ఒక్క వ్యక్తికి ఒక పూట కడుపు నింపినా ఐ థింక్ ఒక మనిషిగా యువర్ డన్ యువర్ పర్పస్ నా ఫీలింగ్. అండ్ అట్ సేమ్ టైం పుట్టినప్పుడు మనం అమ్మని ఎంత ఏడిపిస్తామో, ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఒక ప్రసవంలో మీకు తెలుసు. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ పుట్టడంతోనే మన స్ట్రగుల్ స్టార్ట్ అయింది, పుట్టడంతోనే ఆ స్ట్రగుల్ నుంచి మనం బయటకు వచ్చినాం, పుట్టడంతోనే స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటుంది. వరల్డ్స్ రిచెస్ట్ మిలియనియర్స్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్ట్రగుల్ ఉంటుంది. సో లెట్స్ కిల్ డిప్రెషన్, లెట్స్ నాట్ సక్కమ్ టు డిప్రెషన్. డిప్రెషన్ వచ్చిందని మెంటల్ హెల్త్ బాగాలేదు, సూసైడ్స్ ఇవన్నీ కరెక్ట్ కాదండి. వీఆర్ ఫైటర్స్, లెట్స్ ఫైట్ టుగెదర్. అండ్ ఇట్ ప్రాబ్లం ఈ రోజుల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం అయింది. లాక్డౌన్లో కూడా అమెరికా చేస్తున్నారు. సో కమ్యూనికేషన్ ఇంత అద్భుతంగా డెవలప్ అయిన ఈ రోజుల్లో ఒక విసిరివేయబడ్డ ఫీలింగ్ కానీ, ఒంటరైపోయిన ఫీలింగ్ కానీ, మీకు తెలుసు కదా, మా అందరికి సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్ రియల్ లైఫ్లో ఉండట్లేదు. నా సోషల్ మీడియాలో ఎక్కువ మంది నా ఫ్రెండ్స్, మిలియన్ ఫాలోవర్స్ నా ట్విట్టర్లో. ఐ ఫీల్ లైక్ కనెక్టెడ్ ఎవ్రీ వన్. వాళ్ళు ఒక సినిమా నచ్చకపోయినా, ఒక కామెంట్ పెట్టినా, ఏం పెట్టినా. సో మీ యొక్క కుటుంబం పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఆల్
రెవల్యూషన్ ఇన్ ద టెక్నాలజీ అండ్ మీ కుటుంబం పెరిగింది. సో యూఆర్ నాట్ అలోన్, యూఆర్ ఆల్ టుగెదర్. రైట్ అండి, దయచేసి ఐ ఎవ్వరు థింక్ డిప్రెషన్కి వెళ్ళకండి. మూమెంట్ అండి. ఆ మొమెంట్‌లో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టాక్ టు సంబడీ, ఐ థింక్ దే విల్ బి ఔట్ ఆఫ్ ఇట్. జస్ట్ దట్ మొమెంట్. అనిపిస్తుంది ఎవరికైనా చెయ్యి అసలు ఏంటి బతుకు అనే ఫీలింగ్ రాని మనిషి ఉండడు. ఎగ్జాక్ట్లీ. 100% మందికి చాలా సార్లు ఉంటుంది. ఆ ఫీలింగ్ రాని మనుషులు ఉంటారు. బట్ అదే కదా మనకి వేరే వాళ్ళకి తేడా, మనకి మిగతా క్రీచర్స్ కి తేడా. ఇన్ని అద్భుతాలు నిన్న కాదు మొన్న ఇలాన్ మస్క్ రాకెట్ పంపించాడు. మనం వేరే గ్రహం మీద కూడా వెళ్ళబోతాం. ఇన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు ఆఫ్టర్ ఒక లైఫ్ గడపలేమండి, బతికి ఉండడం చాలా చిన్న విషయం. సో చెప్పే యంగ్స్టర్స్ అందరికీ ఒకటే, జాబ్స్ పోవచ్చు, మనం ఉన్న పరిస్థితి నుంచి ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ మూమెంట్ లో మీరు డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతారు. యూఆర్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్, యూఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ అండ్ యూఆర్ నాట్ గివింగ్ ది సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. మీరు మిమ్మల్ని ఫినిష్ చేసుకున్న ప్రాబ్లం ఇది. బట్ మీ తర్వాత మీ జ్ఞాపకాలతో మీ బంధువులు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీరు ఒక లైఫ్ లాంగ్ పెయిన్ వాళ్ళకి ఇచ్చేస్తారని మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ గైస్, ఐ నో లాక్డౌన్లో మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ కిల్ ద డిప్రెషన్ అండ్ లెట్స్ నాట్ సక్కమ్ టు దిస్ డిప్రెషన్. యు సెడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ అండి, చాలా బాగా చెప్పారు. సో హరీష్ గారు, టు లైటన్ ద మూడ్, చాలామంది ఈ మధ్య మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు మీరు పొలిటికల్ పార్టీస్కి బాగా ఎంపథెటిక్గా ఉంటున్నారు, కొన్ని పార్టీస్కి అని అంటున్నారు. సో రాజకీయం పట్ల మీ ఇంక్లినేషన్ ఏంటి? కెన్ వి సీ యూ దేర్ సమ్ టైమ్ సూన్? కాదండి, అంటే నాకు మొన్న వెబ్సైట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు ఏదో కొంచెం మోడీ గారికి సపోర్టింగ్గా మాట్లాడతాను కొంతమంది, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సపోర్టింగ్ మాట్లాడారు కొంతమంది. మొన్న మైగ్రెంట్ వర్కర్లు అందరికీ మమతా బెనర్జీ గారు ప్రతి ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీసులతో మీల్స్ అరేంజ్ చేశారు. సో ఆ విషయంలో ట్వీట్ చేశారు. సో మోడీని సపోర్ట్ చేసేవారు మమతా బెనర్జీ సపోర్ట్ చేయరు. చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొలిటికల్ గా మీకు ఒక వ్యూ ఉండొచ్చు, నాకు ఒక వ్యూ ఉండొచ్చు. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు ఓటు వేసినా వేయకపోయినా, అతను మా ప్రధాని, ఇతను మన సీఎం. 100% రైట్. మీరు ఒక ఇది నమ్మిన తర్వాత ఇతను నా ముఖ్యమంత్రి, ఇతను నా ప్రధానమంత్రి అని మీరు నమ్మిన తర్వాత అప్పుడు వాళ్ళ పాలసీస్ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితిని అవ్వచ్చు, మీరు విమర్శించవచ్చు. ఓటేసి హక్కు ఎలా ఉందో అలాగే మనం విమర్శించే హక్కు కూడా మనకు ఉంది. ఎవరన్నా ఒక మంచి పని చేసినప్పుడు దాని కనుక ట్వీట్ చేస్తే ఇమీడియట్గా ఒక పొలిటికల్ పార్టీ రంగు అంటగడతారు. అంటే నాకు ఎంత బాధగా ఉంటుందంటే, వేల సంవత్సరాల నుంచి మనం ఆవుని పూజిస్తున్నాం, మరి ఇప్పుడు కొత్తగా ఆవుని పూజిస్తే ఒక పార్టీకి అంటగట్టేస్తున్నారు. వేల సంవత్సరాలు వస్తారు పార్టీలు, నిన్నగాక మొన్న వచ్చినాయి. ఇప్పుడు అధికారంలో పార్టీలు గత 5 ఏళ్ళుగానో 6 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో ఏదో అధికారం ఉంది. గోవులు పూజించడానికి వేల సంవత్సరాల నుంచి వస్తుంది. దేవతలు కూడా గోవులు పూజించాలన్న సందర్భాలు అన్న పురాణాలు మనకు చెప్పాయి. ఇప్పుడు గోవులు పూజించడానికి ఒక పార్టీ అంటగట్టడం, ఇప్పుడు శివుడి గురించి మాట్లాడితే ఒక పార్టీ అంటగట్టడం, అసలు ఎంత దారుణం అయిపోయిందంటే, భారత్ మాతకి జై అంటే ఈ పార్టీ వాడు అనాలండి. ఇండియన్ చేయాలని ఓకే, యూ ఫర్గెట్ దిస్. భారతీయులు మన భారత మాతకి జై అంటే ఇంకెవరంటారు? ఐ డోంట్ వాంట్ యూ టు థింక్ దట్ నేను మీ పొలిటికల్ అఫిలియేషన్ గురించి మాట్లాడట్లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. రాజకీయాల్లోకి డెఫినెట్గా అండి, రాజకీయం అని కాదండి. డెఫినెట్గా నాకు మై సక్సెస్ ఇస్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ పీపుల్. ప్రజలు నాకు ఇచ్చిన సక్సెస్ నాకు. అంటే నేను ఐ ఫెల్ట్ ఇట్. నేను గుడికి వెళ్ళినప్పుడు గబుక్కన ఎవరైనా గుర్తుపట్టి కొంచెం ముందుకెళ్ళండి అంటారు, లేకపోతే ఎయిర్పోర్ట్లో కొంచెం లైన్ ఎక్కువగా ఉంటే హెల్ప్ చేస్తుంటారు. అభిమాన పరంగా అంటే ఏదో ఒక టైంలో గివ్ బ్యాక్ అనేది ఉండాలి కదా. ఇంత చేసిన జనాలకి ఏదో చేయాలనిపిస్తుంది. దానికి రాజకీయాల, ఎన్జిఓ ఇంకోటి. ఇప్పుడు నేను ట్విట్టర్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఇమీడియట్గా ట్వీట్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇమీడియట్గా రియాక్ట్ అయిన సందర్భాలు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి నేను నా ప్రాబ్లం కాదు, ఎవరి ప్రాబ్లం వచ్చినా నేను ట్వీట్ చేస్తుంటాను. డెఫినెట్గా సాటి మనిషికి హెల్ప్ చేయడానికి, సాటి మనిషికి ఎంతో కొంత చేతి ఇవ్వడానికి రాజకీయాలు అవసరం లేదన్న ఫీలింగ్. దానికి అవసరం లేదు. మిమ్మల్ని శ్రోతలు, ప్రేక్షకులు చూసేవాళ్ళు నాకు రేడియో చేసి శ్రోతలనే వచ్చేస్తుంటుంది. క్వశ్చన్స్ అడుగుతున్నారండి. కెన్ యూ టాక్ అబౌట్ కిల్లింగ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫుడ్ చాయిస్ ఆల్సో? ఫుడ్ చాయిస్ కాదండి, క్రైమ్ ఎప్పుడైనా ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది క్రైమ్ ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు. ఫుడ్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఫుడ్ ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు, దాంట్లో అసలు ఆబ్జెక్షన్ లేదు. ఇట్స్ వాస్ట్ టాపిక్. అంటే
అంటే ఇప్పుడు అదొకటే కాదు క్రైమ్, చాలా క్రైమ్స్ ఉన్నాయి. ఏ క్రైమ్ అయినా అన్‌డిస్ప్యూటెడ్‌లీ ఖండిస్తాం. ఇందులో డౌట్ లేదు. ఓకే. సో హరీష్ గారు, ఆమ్, ఒక మీ సినిమా ప్రయాణం, సినిమా సినిమా లైఫ్కి వచ్చేద్దాం మనం. ఓకే. సో ఒక మీ సినిమా ప్రయాణంలో మీరు మామూలుగా ఒక సామాన్య ప్రేక్షకుడిలాగా థియేటర్కి వెళ్ళి లైన్లలో నుంచుని టికెట్ కొనుక్కుని కొట్టేసుకుని లోపలికి వెళ్ళి ఒక డాన్ సినిమానో ఒక మెగాస్టార్ సినిమానో చూసి అరిచి గోలలు నీళ్ళలు అక్కడి నుంచి మీరు సినిమాలు తీసి మీరు ఒక స్టార్ డైరెక్టర్ స్టేజ్కి వెళ్ళిపోయి మీరు తీసిన సినిమాలకి జనాలు అలా ఈలలేసి గోలలు చేసి అలా టికెట్ల కోసం కొట్టేసుకుని లోపలికి వెళ్ళి ఆ స్టేజ్ దాకా వచ్చారు. ఈ రోజున ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ వన్ సచ్ మూవీ, అలా మీరు చూసిన ఒక సినిమా ఇవాళ చూస్తే మీ అనుభూతి ఏంటి? రెండోది, మీ సినిమా అలా చూస్తున్న వాళ్ళని చూస్తే మీ అనుభూతి ఏంటి? అంటే అది నాకు జరిగిందండి ఒకసారి. గబ్బర్ సింగ్ 50 డేస్కి, అంటే ఆ సినిమా జరిగిన సేపు 50 డేస్ ప్రమోషన్, థియేటర్ 50 డేస్కి ఒకసారి నేను సంధ్య 70 థియేటర్కి వెళ్ళాను. సంధ్య థియేటర్కి వెళ్తే చిన్న ఇంటర్వెల్లో ఫంక్షన్ ఏదో అన్నారు, కేక్ కటింగ్ అన్నారు. సో నేను ఇంటర్వెల్ కంటే ముందే వెళ్ళాను 10 minutes. అందరు సినిమా చూస్తున్నారు. ఇంటర్వల్ అయిన వరకు నేను లోపలికి వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంది. ఇంటర్వల్ అయ్యాక నేను రండి అని చెప్పి నేను అక్కడ నిలబడితే తొలి ప్రేమ షీల్డ్ కనిపించింది సంధ్య థియేటర్లో, గ్లాస్ దాంట్లో. సో ఐ రిమెంబర్, నేను కూకట్పల్లి MNR కాలేజ్లో ఉండేవాడిని. తొలి ప్రేమ 100th డేకి క్రౌడ్ ఎక్కువైపోతే సంధ్య 70 సంధ్య 30 రెండిట్లలో తొలి ప్రేమ 4x8 షోస్ రన్ చేశారు. సో తొలి ప్రేమ షీల్డ్ చూసి కిందికి చూస్తే ఎగ్జాక్ట్ గా నేను టికెట్ గురించి తోపులాట జరిగిన ఆ ప్లేస్ కనబడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమకి నేను 100th డేకి మెయిన్ థియేటర్ లో చూడాలి, ఎందుకంటే మెయిన్ థియేటర్ లో సాంగ్స్ రిపీట్ చేసేవాళ్ళు 100 days. ఆ సాంగ్స్ చూడాలని చెప్పి అదే థియేటర్ లో నేను తోపులాటలో నిలబడి తొలి ప్రేమ చూసిన సందర్భం. అందులో ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా నా సినిమానే జరుగుతుంది. అలాగే క్రౌడ్స్ టికెట్ల గురించి కొట్టుకోవడం, కళ్ళు నీళ్ళు వచ్చినాయి చూడగానే ఒకసారి. ఇంత సంకల్పానికి ఇంత బలం ఉంటుందా? ఒక మనిషి సంకల్పం గట్టిగా చేసుకుంటే ఆ సంకల్పానికి సృష్టి ఇంతగా సపోర్ట్ చేస్తుందా అని అనిపించి కళ్ళెంబడి ఒక రకమైన ఆనంద భాషలో లేక ఉద్యోగమో తెలియదు, కళ్ళెంబడి నీళ్ళు వచ్చిన సందర్భంలో. అలాగే BHLలో జ్యోతి థియేటర్ ఉంటుంది. మిరపకాయ ఫంక్షన్ మా కాలనీ నుంచి వచ్చిన డైరెక్టర్ ఫస్ట్ వీక్ అని చెప్పి ఉన్న వాళ్ళందరూ ఫంక్షన్ చేశారు. అదే జ్యోతి థియేటర్లో 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి ఎన్ని సినిమాలు చూసి నాకు తెలియదు. ఆ థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద హరీష్ శంకర్ అని పేరు చూసుకున్నప్పుడు ఆసమ్ అండి. దట్ ఈస్, ఐ థింక్ అది ప్రైస్లెస్ అనుకుంటాను ఆ ఎమోషన్. దానికి వండర్ఫుల్, ఇమాజినేషనే బాగుంది మీరు చెప్తుంటే. ఓకే. సో హరీష్ గారి సొసైటీలో ఏదైనా జరిగినప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడతారు. యూ రేజ్ యువర్ వాయిస్, యూ స్టాండ్ వెరీ స్ట్రాంగ్ విత్ యువర్ ఒపీనియన్స్. అలా ఇండస్ట్రీలో ఏదైనా పరిస్థితి ఎదురైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీ స్టాన్స్ ఏముంటుందండి? డూ యూ గెట్ యువర్ సెల్ఫ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఆర్ లేకపోతే దూరంగా ఉండి ఎందుకులే మనకి ఇది అని కొంచెం దూరం ఉంటారు? మీ స్టాన్స్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. గొడవ చేసే వాళ్ళు రీజనబుల్ గా ఉండి వాళ్ళ గొడవకి ఒక అర్థం, ఒక న్యాయం ఉంది 100%. ఇద్దరు ఒకరికి తెలుసుకుని ఒకళ్ళు పాత పగలని లేకపోతే ఎక్కడో ఏదో జరిగి మనసులో పెట్టుకుని కావాలని తెలిసి విషయం డెఫినెట్లీ దూరం ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇష్యూ. బట్ నా పరిధిలో నేను ఒకవేళకి అన్యాయం జరుగుతుంది, ఆ విషయం నా దృష్టికి వచ్చిందంటే డెఫినెట్లీ ఐ రైజ్ మై వాయిస్. Do you stay strong? Do you support them? ఉంటారా మీరు ఫిజికల్లీ వాళ్ళ? 100%. రైటర్స్ యూనియన్ కూడా 2 సార్లు ఒక కథ ఇంకోళ్ళు ఏదో థాట్ తీసేసుకున్నప్పుడు చాలా సార్లు ఫైట్ చేసిన సందర్భాలు చాలా. బట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, కానీ నా దగ్గర ఉన్న లిస్ట్లో క్వశ్చన్స్తో పాటు సమానంగా ఉన్నాయి కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ ఎవెన్చువలీ, దానితో కలిపి అడుగుతాను మిమ్మల్ని. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ అండ్ స్టేయింగ్ కనెక్టెడ్. ప్లీజ్ కీప్ పోస్టింగ్ యువర్ క్వశ్చన్స్. మీరు పోస్ట్ చేస్తూ ఉండండి, తప్పకుండా నేను హరీష్ గారిని అడుగుతాను అవి. ఒక ఇంటర్వ్యూలో మీ ఆబ్వియస్లీ చిన్న రీసెర్చ్ చేస్తాం కదా మీతో మాట్లాడాలంటే. సో ఒక వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడేటప్పుడు
మీ సినిమాలు గబ్బర్ సింగ్ కాదు, ఐ మీన్ డీజే దువ్వాడ జగన్నాథం అండ్ వాల్మీకి సంబంధించి వచ్చిన కాంట్రవర్సీస్ పర్స్పెక్టివ్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు యు సెడ్ మన దేశం చాలా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. మన దేశం ఎంత గొప్పదంటే వాక్ స్వాతంత్ర్యం ఉన్న దేశం, అందరూ దే ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ ఫ్రీలీ. Yes. మీరు అది వీ షుడ్ అప్రిషియేట్ దట్ అని అన్నారు. అవును. దట్ నా ప్రశ్న ఏంటంటే, డూ యూ రియలీ థింక్ దట్ మనం మన వాక్ స్వాతంత్రాన్ని ఎక్కడ వాడాలో అక్కడ సరైన మోతాదులో సరిగ్గా సరైన ప్లేస్లో వాడుతున్నామా, లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎస్పెషలీ సెలబ్రిటీ సర్కిల్స్ని చూసి, అంటే అద్దాల మెడల్ కాబట్టి రాళ్ళు వేస్తున్నామా? ది అదర్ వన్ కనెక్టింగ్ టు ఇట్ ఈస్ దెన్ ఒక క్రియేటర్గా భావ స్వాతంత్రం కూడా ఉంటుంది కదా మీకు. మీ ఆలోచనని, ఒక క్రియేషన్ని మీ స్టైల్లో మీ ఆలోచనకి తగ్గట్టుగా దాన్ని చూపించే ఉద్దేశం. సో వాట్ అబౌట్ దాట్? కెన్ యూ కామెంట్ ఆన్ దిస్? సి నాట్ ఓన్లీ అంటే కరెక్ట్గా వాడుతున్నాం అనేది ఎండ్లెస్ క్వశ్చన్ అండి. టెక్నాలజీ ఉంది, కరెక్ట్గానే వాడుతున్నామా తెలీదు. భావస్వాతం ఉంది, కరెక్ట్గానే వాడుతున్నామా? అది కాదు. టీ ఉంటుంది, రోజుకు 2 సార్లు టీ తాగితే బాగుంటుంది, 3 సార్లు తాగితే అలవాటు అయింది అంటాము. 30 టీలు తాగితే ఏమవుతుంది ఆరోగ్యం? సో ఏదైనా అండి, అది సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు లాక్డౌన్ తీసారండి, సింపుల్ చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది, ఎక్కడ టెక్నాలజీ వచ్చిందో, ఎవ్రీ వన్ హ్యాస్ అ వ్యూ. సో ప్రతి వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ప్రతి వాళ్ళు చూసే ఒక పరిస్థితి ఉంది. లాక్డౌన్ ఎత్తేసారు ఇండియాలో. యాక్చువల్గా ఓన్లీ కర్ఫ్యూ ఉంటుంది, లాక్డౌన్ లేదు. కేసులు తగ్గలేదు. సో ఏంటంటే ఎవరికి వాళ్ళు అంతే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పనులు ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా రూల్స్ పాటించాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి. సో ఎనీథింగ్, అది భావ స్వాతంత్రం అవ్వచ్చు, వాక్ స్వాతంత్రం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అందుకు రీసెంట్గా చెప్పారు, స్వాతంత్ర సమయంలో చాలా పీక్స్ లో ఉన్నప్పుడు పోరాటం, స్వాతంత్రం తర్వాత వ్యక్తి స్వాతంత్రం, వ్యవస్థ స్వాతంత్రం కంటే వ్యక్తి స్వాతంత్రం అన్నారు. అంటే ఒక కంట్రీకి స్వాతంత్రం ఇచ్చేసాం, ఎవడు మానసిక పరపతి లేదు, ఎవరి కాదు యానిమల్ గా బిహేవ్ చేస్తుండండి. ఆ కంట్రీకి స్వాతంత్రం ఉపయోగపడదా? ఉపయోగపడదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. వ్యక్తి యొక్క వికాసం, వ్యక్తి స్వాతంత్రం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పటికీ బలులు ఇస్తుంటారు దేవుళ్ళకి, లేకపోతే ఇప్పటికీ కట్నాల గురించి ఇంకా చూస్తుంటారు, ఇప్పటికీ మైనర్ అమ్మాయిలు రేపులు జరుగుతున్నాయి. సో మన టెక్నాలజీ కానీ, భావ స్వాతంత్రం కానీ, స్పీచెస్ కానీ, సో వేరు అనేది ఇట్స్ ఇండిపెండెంట్ అండి. సో ఇండిపెండెంట్ వ్యక్తిలో, ఇండిపెండెంట్ ఇండివిజువల్ లో మార్పు తీసుకెళ్ళి ఏదైనా సరే వీ షుడ్ వెల్కమ్. అండ్ కమింగ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అయితే ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదండి. డైరెక్ట్ గా ఇక్కడ మనం ప్రధానమంత్రిని మైక్ పట్టేసుకుని చెప్పేసినా ఎవరు ఏమనరు, అంత ఫ్రీడమ్ ఉంది కదా. ఐ థింక్ భారతదేశం ద మోస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందండి, ఎక్కువ రాళ్ళు వేస్తుంటారు సెలబ్రిటీ అనగానే, ప్రతి విషయాన్ని పెద్ద చేస్తుంటారు, ప్రతి చిన్న అయిన దానికి కాని దానికి కూడా చాలా దే క్రియేట్ హెవాక్ అబౌట్ ఎవ్రీ సిచ్యువేషన్. మీకు అనిపిస్తుందా అట్లాగా? అంటే వాల్మీకి సినిమా టైంలో వి సా హౌ ఎమోషనల్ యూ బికేమ్ ఇన్ సర్టన్. నేను ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన నాకు ఒకటే గుర్తొస్తుంది, గాంధీ జాతిపిత, గాంధీ మహాత్ముడు కదా, గాంధీ ఎక్సైజ్ చేసే వాళ్ళైతే ఉన్నారా అనిపిస్తుంది కదా. మనం ఎలాంటి దేశం అంటే గాంధీని కూడా చంపిన వాడు పుట్టింది దేశం కదా. మీ వాయిస్ లెవెల్స్ కొంచెం తగ్గిందండి. ఇప్పుడు ఓకేనండి? బెటర్. గాంధీ మహాత్ముడు అంటే కూడా ఇష్టం లేని ఒక వ్యక్తి పుట్టిన దేశం ఇది. గాంధీ కూడా నచ్చదు. సో మనం 100% అందరికి నచ్చాలని రూల్ ఏమి ఉండదు డెఫినెట్ గా. బాధ ఎక్కడ వేసిందంటే, ఒక వర్గం వాళ్ళు ఈ టైటిల్ కి, నేను వాల్మీకి చాలా గొప్పగా, నేను టైటిల్ పెట్టేంత వరకు వాల్మీకి అంటే వరుణ్ తేజ డాడీ అని అడిగిన పిల్లలు ఉన్నారు టైటిల్ పెట్టిన తర్వాత. సో వాల్మీకి అంటే చాలా జనరేషన్ తెలియదు, ఎస్పెషల్లీ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి వాల్మీకి అని తెలియదు. సో వాల్మీకి మహర్షి రామాయణం రాసని చెప్పి ఆయన గౌరవంతో వాల్మీకి పేరు పెట్టేందుకు ఆ సంఘం వాళ్ళకి సన్మానం చేయాలి. అలాంటిది స్టంబెల్ చేశారు సన్మానం చేయకుండా. సో అంటే ఓపెన్ గా నేను భయపడండి. నాకు ఆ టైంలో ప్రొడ్యూసర్స్ మనీ ఉంది, మళ్ళీ ఇష్యూ అని నేను చెప్పలేదు. డబ్బులు ఇస్తూ వదిలేస్తా ఉన్నారు, డైరెక్ట్ గా డబ్బులు అడిగారు. నో డౌట్, నేను చెప్తున్నాను, అంటే చాలా తర్వాత ఇంటర్వ్యూ కూడా చెప్పాను, భయపడ్డాను. డబ్బులు ఇస్తే మీరు టైటిల్ పెట్టుకోవచ్చు అని చెప్పి అడిగారు. అందులో ఒక 10 సంఘాలు.
జెన్యున్ గా ఫైట్ చేసే వాళ్ళు కొన్ని 2 సంఘాలు ఉండొచ్చు. దానికి మెయిన్ జెన్యున్ పర్పస్ ఉండదు అనమాట. జస్ట్ వాంట్ టు క్రియేట్ ఇట్. నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, డబ్బులు పంపించండి అని చెప్పి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మార్చుంటాం మనం చాలా రోజులు ఉన్నాయి. సో నన్ను మేబీ ఒక 10 సంఘాలు చేస్తాను, ఇద్దరు జెన్యున్ గా ఫీల్ అయ్యొచ్చు, కొంతమంది అవగాహన లేకుండా ఫీల్ అయ్యొచ్చు. ఇది ఇంకా తప్పదండి. అంటే ఎవరో ఒక వర్గం ఫైట్ చేస్తారు కదా అని చెప్పి లక్షల మంది కోట్ల మంది మనం ఆదిస్తున్నప్పుడు ఇంకా అది చూసి చూడండి ఫిక్స్ అయిపోయారు. అంటే ఎలా ఉంటుందంటే మొదటి దెబ్బకి షాక్ అయిపోతాం, ఏడుస్తాం, అయ్యి హాస్పిటల్కి వెళ్తాం అనిపిస్తుంది. రెండో దెబ్బకి కట్టు కట్టేసుకుంటాం, మూడో దెబ్బకి దులిపేసి వెళ్ళిపోతాం. సో నాకు కాంట్రవర్సీలు అనేది పార్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్, పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. సో కాంట్రవర్సీ అంటే నాకు కామెడీ అయిపోయింది అంటే. ఓకే. సో హరీష్ శంకర్ గారు చాలా మంది సినిమాలో ఉన్న డైరెక్టర్స్, ఆర్టిస్టులు అయినా సరే, ఎవరైనా సరే మీరు చెప్తూ ఉంటారు కదా చాలా ఇంటర్వ్యూస్లో, సినిమా మీద పిచ్చితో, సినిమా మీద వ్యామోహంతో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ మీరు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిన అవసరం రాకపోయినా యూ హ్యాడ్ యువర్ షేర్ ఆఫ్ ట్రబుల్, యూ హ్యాడ్ యువర్ షేర్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో సినిమాలోకి వచ్చి ఒక రైటర్గా మొదలుపెట్టినట్టున్నారు కదా మీరు, ఆర్టికల్స్ రాశారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, అండ్ దెన్ యూ హ్యాడ్ యువర్ డెబ్యూ మూవీ, అండ్ దెన్ ద గ్యాప్, అండ్ దెన్ ద స్ట్రగుల్, సో మెనీ థింగ్స్ అన్ని చూసారు మీరు. సో పెద్ద హిట్ కొట్టంగానే, గబ్బర్ సింగ్ లాంటి పెద్ద హిట్ కొట్టంగానే మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు, ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయారు. మన వాల్మీకి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా జనాలు మీ పేరు, దేవర్ చాంటింగ్ యువర్ నేమ్, దేవర్ లైక్ సైన్ బోర్డ్స్ పట్టుకుని మీ పేరు. సో దట్ మస్ట్ బి ఆసమ్ ఫీలింగ్ కదా, ఒక గ్రేట్ ఫీలింగ్ అయి ఉండాలి మీకు. సో నా ప్రశ్న ఏంటంటే, అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత బిగినింగ్లో ఉన్న ఒక కసి, ఒక ప్యాషన్, ఒక ఇది కొట్టాల్సిందే, చేయాల్సిందే అని అనుకున్న ఒక ఇది ఇంటెన్సిటీ, దట్ ఈవెన్చువల్లీ షేడ్ తగ్గిపోతుందా అది, ఆర్ ఇంకా చేయాలని ఉంటుందా, లేకపోతే నేను ఏదైనా చేయగలను అని ఉంటుందా? కాదండి, అది ఎలా ఉంటుందంటే భయం ఉంటుంది. నాకు గబ్బర్ సింగ్ చూసినప్పుడు అసలు నాకు టెన్షన్ కానీ భయం కానీ లేదు. అప్పుడే మిరపకాయ అయ్యేది సినిమా, అప్పటికి హైయెస్ట్, బాగుంది, హ్యాపీ. గబ్బర్ సింగ్ చూసి చాలా మంది రీమేక్ ఏం చెప్పాడు ఏంటి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను కళ్యాణ్ గారి సినిమా చేస్తాను సార్. గబ్బర్ సింగ్ అనే ఒక విండో నుంచి చూస్తారు కాబట్టి ఆ సక్సెస్ రావడం కష్టమే, దాన్ని నిలుపుకోవడం చాలా ఎక్కువ కష్టం, అంతకంటే ఎక్కువ కష్టం. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ దట్, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎక్స్ట్రా రామాయణ బాధితుడు రామాయణ. సో ఎవ్రీ ఫిల్మ్ ఎలా ఉంటుంది అంటేనంటే స్ట్రగుల్ ఇస్ ద సేమ్, బట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ కష్టపడేంతసేపు తెలియదు. ఇప్పుడు దాన్ని స్ట్రగుల్స్ ఇవన్నీ ఆ కష్టపడేసేపు తెలియదు. ఎందుకంటే ఒక రోజు ఒక సీన్ రాస్తాము, ఒక రోజు ఒక లిరిక్ కూర్చుంటాము, ఒక రోజు ఒక మ్యూజిక్ కూర్చుంటాము. ఇవాళ చేసిన సీన్ రేపు షూటింగ్ చేయము, లేదా ఇవాళ రేపు చేసిన ఎల్లుండి షూటింగ్ చేయము, ఇవాళ లొకేషన్లో రేపు ఉండము. ఎవ్రీ టైమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూర్ డూయింగ్ వాట్ యూర్ ఆల్వేస్ లైక్. అంటే మనకి నచ్చిన పని మనం చేయడానికి మనకు డబ్బులు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ మనకి ఇంత డబ్బులు ఇచ్చి నీకు నచ్చిన పని చేయబాబు అన్నారంటే ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్ అండి. అంతే తప్ప ఏదో సాధించేసాము, ఏదో పొడి చేసాము అంటే మన కళ్ళ ముందు రాజమౌళి గారు కనబడుతున్నప్పుడు మనం సాధించేసాము ఏదో అలా ఏమనుకో, అసలు అంత ఫీలింగ్ ఏమి ఉండదు. డెఫినెట్ గా ప్యాషన్తో ఇంకా అంత సక్సెస్ వచ్చిందంటే ఇంకొంచెం మనం అనుకున్న క్రియేటివిటీ ఇంకొంచెం స్కోప్, డెఫినెట్ సక్సెస్ తో పాటు ఒక బిజినెస్ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఒక మార్కెట్ ఉంటుంది కాబట్టి నీ ప్యాషన్ ఇంకొంచెం వైడ్ గా ఇంకొంచెం బాగా తీసుకోవచ్చు అనే ఒక సౌలభ్యం వస్తుంది అంతే. అండ్ ఆ నిలుపుకోవడం కష్టం డెఫినెట్ గా, అండ్ బిగినింగ్ కంటే ఎక్కువ కష్టపడాలి అనేది అర్థమైంది. అంటే మనం ఎవరు చూడలేనప్పుడు మనం ఎలా నడుచుకుంటూ వెళ్ళినా పర్లేదు, 1000 కళ్ళు మనం చూస్తున్నప్పుడు తెలియకుండానే మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత, కాన్షియస్నెస్ ఉంటుంది డెఫినెట్ గా. వెరీ వెల్ సెడ్. సో ఇంతకుముందు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా యూ ఆల్వేస్ సే దట్ సినిమా అనేది జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్, నేనేమి మెసేజ్లు ఇవ్వట్లేదు, గాంధీ సినిమా చూసి ఎవరు మారారు, ట్యాగూర్ లాంటి సినిమాల్లో చూపించి నీతులు ఎవరు తీసుకుని మారారు అని మీరు అది సినిమాలో వాల్మీకిలో కూడా పెట్టారు ఆ డైలాగ్, రైట్? బట్ హరీష్ శంకర్ గారి సినిమాల్లో అంతర్లీనంగా మెసేజెస్ ఉంటాయి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, తర్వాత నేను టైంని నమ్మను అనే ఇలాంటి ఇవన్నీ రైట్. ఈ వన్ లైనర్స్ అన్నీ కూడా యూత్లో దే జస్ట్ అవి చాలా రాకెట్ల లాగా స్ట్రైక్ అయిపోయి వాళ్ళకి ఒక మెసేజ్ లాగే తీసుకుంటున్నారు వాళ్ళు, అండ్ దెన్ దే గెట్ ఇన్స్పైర్డ్ ఇన్ ఎ పాజిటివ్ వే.
వాట్ ఈస్ యువర్ కమెంట్ అబౌట్ ఇట్? పంచ్ డైలాగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ శంకర్ అనే మాటకి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంటుంది ఒక డైలాగ్ అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు. నా బాధ ఏంటంటే నేను రాసిన సినిమాల్లో మీరు అన్నట్టుగా అంటే ఎప్పుడైతే ఎక్కువ మంది డైలాగ్ వింటున్నప్పుడు తెలియకుండా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సరే ఇంతమంది వింటున్నారు కదా, సో ఏదైనా ఒక మంచి విషయం చెప్దామన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను డీజేలో రాసిన డైలాగులు నాకు అంటే డీజేలో కానీ వాళ్ళ మీద రాసిన చాలా నా ఫేవరెట్ డైలాగ్. మిరపకాయలో నీకు నోరు ఒకటే దూలేమో నాకు నరాల్లో వాళ్ళంతా దూలేని డైలాగ్ అందులోనే ఏం రాశారంటే కార్లో వెళ్తే సుఖంగా ఉంటాం, బైక్ లో వెళ్తే సంతోషంగా ఉంటాం, సుఖం వేరు సంతోషం వేరు అని డైలాగ్ చెప్పాను. అది గుర్తుండదు ఎవరికి, ఎందుకంటే ఈ మాస్ డైలాగ్స్ డామినేట్ చేస్తాయి. గబ్బర్స్లోనే కళ్ళెంకర్తో చెప్పాను, ఎప్పుడన్నా తాగితే ఆనందం, అప్పుడప్పుడు తాగితే అలవాటు, రోజు తాగితే రోగం అని చెప్పాను. మద్యపానం మీద ఒక పవర్ఫుల్ డైలాగ్ అది. అది గుర్తుండదు నాకు, కొంచెం తెక్కుంది లెక్క ఉంది, నేను ట్రెండ్ మారుస్తాను, ఇదే గుర్తుండదు. ఇండియాలో మీరు అత్తామామలుగా చూసినంత కాలం ఆవిడ కోడలుగానే ఉంటది, మీరు అమ్మ నాన్నలుగా మారితే ఆవిడ మీ కూతురు అవుద్ది అని చెప్పిన డైలాగ్ ఉంటది. 18 ఏళ్ల అమ్మాయికి 10 ఏళ్ల అబ్బాయిని ఇచ్చి పంపిస్తున్నారు తోడు, అమ్మాయిని ఇలాగా పెంచుతారా? దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్ అండి. దట్ వాస్ మై 18 ఏళ్ల అమ్మాయి. సో ఏమవుతుందంటే మాస్ కి వీటిని అంటే నా సినిమాలో ప్రతి సీన్ లో వినయ్ గారు అన్నారు, ఒకసారి వినయ్ గారు అన్నారు, అన్ని పంచులు రాసేకు బయటకు వచ్చేసరికి కొన్ని గుర్తుంటాయి కొన్ని ఎగిరిపోతున్నాయి అన్నారు వినయ్ గారు. ఒకసారి వినయ్ గారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనుకున్నాను. సుబ్రహ్మణ్యం హరీష్ మరి అన్ని పంచులు, ఒక సీన్ లో 10 పంచులు ఉంటే 2 గుర్తుంటున్నాయి, కొంచెం తగ్గించోయే బాబు అన్నారు ఆయన. సో ఏమవుతుందంటే కమర్షియల్ డైలాగ్స్ ఎక్కినంత ఫాస్ట్ గా ఈ మెసేజ్ లెక్కవు. సో మేబీ ఆ బ్యాలెన్స్ ఎక్కడో తీసుకురావాలనిపిస్తుంది నాకు. అండ్ డెఫినెట్ గా అంటే మనం రాసే అంటే ఒక స్టేజ్ నుంచి వచ్చినాడు కాబట్టి డైలాగ్ రీచ్ అవుతుందా లేదా, ఆడియన్స్ కి డైలాగ్ వెళ్తుందా లేదా అని ఒక కాన్షియస్ తో రిహార్సల్ స్టేజ్ అవ్వడం కాబట్టి డైలాగ్ మీద ఎప్పుడు అంటే ఒక అందరు యాక్టర్లు ఇప్పుడు సావిత్రి గారు లాగా కళ్ళతోనే మాట్లాడేవాడు ఉండరు కదా. డెఫినెట్ గా డైలాగ్ అనేది కావాలి కంపల్సరీ. ఐఎమ్ హ్యూజ్ డైలాగ్ ఫ్యాన్. సో ఒక 100 మాటలు చెప్పగలిగింది ఒక 1 లైనర్లు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో కనెక్టింగ్ టు యువర్ పాయింట్ అండి, మీరు ఇందాక 18 ఏళ్ల అమ్మాయి డైలాగ్ ఒకటి ఉంది మీకు. నిజంగా కూడా ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు కూడా మేము కూడా మా పిల్లలు వీళ్ళతో కూడా పరిస్థితి అదే. ఇప్పుడు కమ్యూనిటీలో పిల్లలు అమ్మాయిలు అయితే వాళ్ళు బై దెమ్సెల్ఫ్ వెళ్ళాలి అనగానే చాలా మంది అమ్మో ఒక్కతే ఎందుకు, చీకటి పడింది ఇంకెవరైనా ఇచ్చి పంపిద్దాం అనే థాట్ ఉంటుంది. మీకేమనిపిస్తుందండి ఆ ఆలోచనలో, ఆ దృక్పథంలో సొసైటీలో మార్పు ఎప్పటికైనా వస్తుందంటారా? మీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? డీజే సినిమానే దాని గురించి అండి, యద్భావం తద్భవతి. అంటే మనము అమ్మాయిలను ఒకలా పెంచాలి, అబ్బాయిలను ఒకలా పెంచాలి అనే ఒక ఈ మనస్తత్వం తీసేయాలి. అది తెవన్ మనకి ఇట్స్ ఆంథ్రోపాలజీ, సబ్జెక్టే ఆంథ్రోపాలజీ. అది ఒక్కళ్ళతో అయిపోయేది కాదు, ఒక రోజుతో అయిపోయేది కాదు. అది ఏంటంటే అబ్బాయిలు కరెక్ట్ గా పెంచితే అమ్మాయిలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్. వాడు మగాడు వాడు తిరుగుతాడు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అది అండర్లైన్ చేయాలండి మీ స్టేట్మెంట్. సీరియస్లీ ఐ మీన్ ఐ ఫీల్ దట్. చాలా మంది చెప్పారు అంటే నువ్వు నీ కొడుకుని కరెక్ట్ గా పెంచితే నీ కూతురికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉండదు బేసిక్గా. కరెక్ట్. అంటే మనకి మన జీన్స్ లో ఉంటది కొన్ని వందల సంవత్సరాల నుంచి, ఆ మగవాడు తిరక్క చెడిపోతాడు, ఆడ తిరిగితే చెడిపోతుంది. ఎవరండి జామ కనిపెట్టింది ఎవరు తెలియదు మనకి. అండ్ అలాగే ఆడపిల్లవి ఇంతసేపు ఎక్కడ ఉన్నావు, ఆడపిల్లవి ఏంటి మగవాడు కూడా బయట సేఫ్ కాదు కదా ఈ రోజుల్లో ఎవరైనా. సో ఎప్పుడైతే మనం ఈ అండర్లైనింగ్ మానేస్తామో ఈ అండర్లైనింగ్ మానేసేది అది చిన్నప్పటి నుంచి రావాలండి. అది బేసిక్ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన మాట. నేను చాలా బాధగా ఉంటుంది, చాలా ఫీల్ అంటే ఎస్పెషల్లీ ఇండియాలో డే బై డే చూస్తున్న రేప్ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఆ 2-3 days నాకు మనసులో ఉండదు, చాలా బాధ వేస్తుంది. అంటే ఏమైపోయిందంటే నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక 1 week నేను మనిషిని కాలేకపోయాను. మీరు చూస్తే మనం దేవతలు అవ్వక్కర్లేదు, మృగాలు అవ్వకపోతే చాలా మనుషులుగా బతుకుదాం అని చెప్పి ట్వీట్ చేశాను. ఒక 1 week మనిషిని కాలేకపోయాను. ఆ తర్వాత ఉన్నావు రేపు, ఆ తర్వాత ఇంకో రేపు తర్వాత నాలోనే పోయింది ఆ సెన్సిటివిటీ. ఒక రేపు వస్తే అబ్బా జరిగింది నాకు 5 నిమిషాలు అనుకుని 6 నిమిషాల నుంచి నేను మళ్ళీ పనిలో పడిపోతున్నా. అంటే నేను దీనికి అలవాటు పడిపోతున్నానా, ఈ వ్యవస్థకి ఆమె గెటింగ్ యూస్ టు దిస్ అనేది ఒకసారి నాకు అనిపించింది. సో డెఫినెట్ గా సినిమా చాలా బలమైన మాధ్యమం కాబట్టి సినిమాకి మనుషులు మారిపోరండి, నేను నమ్ముతాను, అసలు మారరు. కానీ ఆలోచింపజేయచ్చు. డెఫినెట్ గా దే కెన్ గివ్ ఎ థాట్. ఆ థాట్ నుంచి అతను మారతాడా లేదన్నది ఇంకా అతని సెల్ఫ్ చాయిస్.
సో అందుకే డెఫినెట్గా ఎంతో కొంత సినిమాలో అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చెప్పాలని డిసైడ్ అయినా బేసిక్గా. దట్ ఈస్ వెరీ నైస్ ఆఫ్ యూ. సో కనెక్టింగ్ టు ద సేమ్ పాయింట్, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హరీష్ శంకర్ గారి గురించి గూగుల్ చేస్తే వికీపీడియాలో మీ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఇండియన్ స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్, తర్వాత యాక్టర్, ఆ తర్వాత డైరెక్టర్ అని వస్తుంది. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే, మీలో ఉన్న యాక్టర్ గురించి మళ్ళీ మాట్లాడదాము. బట్ సో రచయిత, హరీష్ శంకర్లో ఉన్న రచయిత దర్శకుడిని డామినేట్ చేస్తున్న సందర్భం ఉంటుందా? దర్శకుడు రచయితని డామినేట్ చేస్తూనే ఉంటాడా ఎక్కువ? ఇది నేను రీసెంట్గా ఇట్స్ మై ఫౌండ్ అండి. రీసెంట్గా నేను కనుక్కున్నాను, దర్శకుడే డామినేట్ చేస్తున్నాడు బేసిక్గా. నేను అనుకున్నాను నాలో ఉన్న రైటర్ నాకు అడ్వాంటేజ్ అంటే లెట్ ఇట్ బి మై మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే హీరోలను చూపించే పద్ధతి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, లేకపోతే నేను తీస్తున్న లెట్ ఇట్ బి కొన్నిసార్లు టేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. డెఫినెట్గా డైరెక్టర్ డామినేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది నాకు కథలు ఇవ్వడానికి వస్తుంటారు. అరే నేను రైటర్ కదా అని చెప్పినా సరే వాళ్ళు చాలా మంది నాకు కథలు ఇవ్వాలి, లేదు నువ్వు తీస్తే అదిరిపోతుంది, నువ్వు తీస్తే బాగుంటుంది, లేదా రీమేక్ సినిమా వస్తే హరీష్ నువ్వు చేస్తే అదిరిపోతుంది, నిర్మాతలు రావడము. సో డెఫినెట్గా ఎక్కడో వాళ్ళు నాలో ఉన్న డైరెక్టర్కే ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. నేను ఈ మధ్య వాల్మీకి తర్వాత రిలీజ్ అయ్యాను, నో డౌట్ డైరెక్టర్ డామినేట్ చేస్తారండి. సో ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఉందనుకోండి, మీరు ఒక స్టార్ హీరోతో చేస్తున్నారు, ఒక పెద్ద బ్యానర్ మీద సినిమా చేస్తున్నారు, అనుకోకుండా మీకు ఒక అద్భుతమైన కథ, ఒక ఆలోచన వచ్చింది మీకు, అండ్ యూ వెరీ ప్యాషనేట్ అబౌట్ ది స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ సీన్స్ కానీ, ఇలా పడాలి, ఇది ఇక్కడ, ఇది పడాలి, ఇది ఇక్కడ, ఇలా ఉండాలి అనే ఒక థాట్ ఉంది మీ మైండ్లో. మీకు బాగా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇద్దరితోటి. బట్ లెట్స్ సే హీరోనో ప్రొడ్యూసరో ఇది వద్దు, ఇది మార్చేద్దాం, ఇది ఇలా పెడదాం అని అంటే, మీరేమో చాలా స్ట్రాంగ్లీ వెన్ యూ ప్రిపేర్డ్ ది స్టోరీ యూ సో స్ట్రాంగ్ అబౌట్ ఇట్. సో అట్లాంటి సందర్భాల్లో కూడా డైరెక్టర్కే ముందు పెద్దపీట వేస్తారా, రైటర్ని సమాధానపరిచేస్తారా, ఇది పర్వాలేదులే అని? నేను దాగుడు మూతలని ఒక సినిమా చేయాలండి డీజే తర్వాత. నాకు రాజు గారికి అక్కడే డిస్కషన్ వచ్చింది. అది ఒక కొత్త వాళ్ళతో కేవలం పాత్రలు మాత్రమే కనబడే సినిమా. అంటే ఒక జనరేషన్ అందరికి మౌన్ రాగం అనేది ఒక బైబిల్ అండి సినిమా. మౌన్ రాగం నుంచి రాజారాణి తీసాడు, లేకపోతే మన వచ్చింది నిన్ను కోరి అవ్వచ్చు, ఎక్కడో లోపల ఒక జనరేషన్ అందరికి మౌన్ రాగం అనేది ఒక బైబిల్ అండి సినిమా. సో నా వర్జన్ ఆఫ్ మౌన్ రాగం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఒక నలుగురు మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య చేద్దాం అని చెప్తే, రాజు గారు ఎందుకు డీజే తర్వాత పెద్ద హీరోతో చేయాలి కదా, నిన్ను పెట్టుకొని నేను చిన్న సినిమాలు చేయడం ఏంటి, చిన్న సినిమాలు చేయడానికి నాకు చాలా మంది ఉన్నారు అన్న ఒక చిన్న ఆ డిస్కషన్ కుదరలేదు సినిమా. సో ఐ కుడెంట్ డూ ఇట్. సో అది ఎప్పటికైనా చేయాలని. సో అలాంటి సందర్భాలు చూస్తుంటే గివ్ అప్ అండి. ఐ డోంట్ డూ రాంగ్ పాయింట్. అంటే కాంప్రమైజ్ అయిపోయి చేయడం కంటే ఇంకోటి చేయడం బెటర్ అని చెప్పి అది పక్కన పెట్టేసి నేను వాల్మీకి జిగర్తండ రీమేక్ చేశాను. సో ఐ డోంట్ గెట్ ఇన్ టు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నా ఇప్పుడు నేను ఒక పాట చేశాను అనుకోండి, ఫస్ట్ నా ప్రొడ్యూసర్లకి నా అసిస్టెంట్లకి వినిపిస్తాను. అందులో ఎవరొక్కడు బాగాలేదన్నా నేను ఇమ్మీడియట్ గా దాని మీద వర్క్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, నీ చుట్టూ ఉన్న 10 మందిని నువ్వు ఒప్పించకపోతే రేపు కోట్ల మందిని ఎలా ఒప్పిస్తావు అన్నది ఉంటుంది. ఇప్పుడు ఇతను ఎవరు నాకు చెప్పడానికి? ఎండ్ ఆఫ్ ద డే సినిమా తీయడానికి అర్హతలు ఎలిజిబిలిటీస్ ఉన్నా తప్ప సినిమా చూడడానికి ఏ అర్హత అవసరం లేదు. సినిమా ఎంటర్టైన్మెంట్. సో నువ్వు ఎంత టాలెంట్ అయి, నువ్వు ఎంత తపస్సు చేసి ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఏమీ తెలియనోడు కూడా నీ సినిమాని మెచ్చుకునే పరిస్థితిలో నువ్వు అతని యొక్క వ్యూవర్షిప్ మీద లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో నా సినిమాని మాట్లాడడానికి నువ్వెవరు, నా సినిమా గురించి చెప్పడానికి నువ్వెవరు అనే ఫీలింగ్ ఉంటే రైటర్ గా ముందుకెళ్ళాడు. సో నేను కార్లో కదా, అది సచ్ ఐరనీ, అది నిజం మీరు అన్నది. అంతే కదా. ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్. ఆ సినిమా అంటే నేను ఆటో డ్రైవర్ నాకు దేవుళ్ళు అంటారు. వాళ్ళ ఆటోలలో నా పాటలు ఎక్కువ ఫేమస్ అవుతుంది. సో ఈ పాట రేపు పొద్దున సిడీలో, లేకపోతే ఈ పాట రేపు పొద్దున కార్లో వింటారా, లేకపోతే బెంచ్ లో వినోడు ఎలా ఫీల్ అవుతాడు, ఆటోలో వినోడు ఎలా ఫీల్ అవుతాడు. సో ఇది ఈ జనాల్ని కన్విన్స్ చేసే, ఈ యొక్క జనాలు అర్థం చేసుకుని, ఈ యొక్క మనస్తత్వం లేకుండా వీళ్ళెవరు నాకు చెప్పడానికి అనే ఫీలింగ్ వస్తే మటుకు అది ఆరోగ్యకరమైనది కాదన్న ఫీలింగ్. సో ఇంకా తప్పదు, ఇది అతనికి నచ్చలేదు అన్నప్పుడే అది ఐ డ్రాప్ అవుట్ ఆఫ్ ఇట్. అదొద్దు, ఇద్దరికి నచ్చే చేద్దాం. సో ఒక రకంగా రైటర్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే. సో సినిమా తీయటం అనేది మొత్తం అదంతా పెద్ద యజ్ఞం అయితే, సినిమా మార్కెటింగ్, బ్రింగింగ్ ఇట్ టు ద పీపుల్, అది మేకింగ్ దగ్గర నుంచి వైల్ ఇట్ ఇస్ అండర్ ప్రొడక్షన్, అక్కడి నుంచి సినిమా పూర్తయ్యేదాకా కూడా అది ఇంకో పెద్ద యజ్ఞం కదా.
So, what is your take on marketing a movie? For example, if we take Arca Media movies, definitely they have a different way of marketing the movies into the public. So, మీ పాత్ర ఏముంటుంది మీ సినిమాల్లో మార్కెటింగ్ పరంగా? నేను నాకు ఇఫ్ ఐ గెట్ టైం అండి, నాకు ఎప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటుంది, ఒక 1 వీక్ 10 డేస్ కంటే ఎక్కువ ఉండదు మార్కెటింగ్. ఇప్పుడు ఒక వెబ్సైట్ లో ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వెబ్సైట్ లో ఒక న్యూస్ రాశారు, పలానా హీరో యొక్క ఎవరో ఒకరు చనిపోయారు అని రాశారు. రాసిన తర్వాత నేను ఫీల్ అయినా, బ్యాడ్ గా ఫీల్ అయినా, రాశారు ఏంటి అని చెప్పి మళ్ళీ చూస్తే మళ్ళీ అదే వెబ్సైట్ లో అతను ఆ హీరో చివరి చూపు కూడా వెళ్ళట్లేదు అని మళ్ళీ రాశారు. నేను వెబ్సైట్ అతను రాసిన ఫ్రెండ్ నాకు తెలిసిన అతను, ఎందుకు ఇలా రాస్తున్నారు అంటే, అతను సార్ మీకు అర్థం కావట్లేదు, ఎవ్రీ గంట కోసం రిఫ్రెష్ కొడుతూ ఉంటారు అందరూ. సో వాడు గంట బిఫోర్ చూసిన న్యూస్ కనుక మేము మళ్ళీ అదే న్యూస్ పెడితే ఇంకా అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి వేరే వెబ్సైట్ వేరే ఏదో రాస్తాడు. సో ఆ హీరోయిన్ లో ఒక చావు అని రాస్తాం గంటకి, గంట తర్వాత ఆ చావు అసలు ఎందుకైందో తెలుసా అని రాస్తాము. ఆ తర్వాత ఈ చావుకి ఎవరు వస్తాం లేదా రాస్తాము. ఈ గంట వాళ్ళు ఇలా స్క్రీన్ కిందికి లాగినప్పుడల్లా మేము కనుక అప్డేట్ అవ్వకపోతే ఇంకా మళ్ళీ అది చూడు సార్, వాడు 11 గంటలు చూసింది 12 గంటలు చూసిన 1 గంటకు ఒకటే ఉంటే చూడరు. ఎస్పెషల్లీ మీ యూఎస్ లో మార్నింగ్ వచ్చి లాగిన్ అయ్యి ఒక స్టార్ బక్స్ కాఫీ పెట్టుకొని అసలు ఫస్ట్ ఏంటి అని చూసి మళ్ళీ ప్రపంచం అని చెప్పి మళ్ళీ వెబ్సైట్ లో ఓపెన్ చేశారు, సేమ్ న్యూస్ ఉంటే డిసప్పాయింట్ అయిపోతారు సార్ అన్నది. ఇలాంటి పరిస్థితులలో ఇది ఒక న్యూస్ కి ఇలా ఉందనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో దెర్ ఆర్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయి, దిస్ వరల్డ్ సినిమా అంటే ఈ మధ్య చూడండి ఎక్కువైపోయింది. ఒక 10 సంవత్సరాలు లేదు, టేకింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది అని మాట్లాడతారు బయటకు వచ్చి. సో జనాలకి సినిమా బాగా దగ్గర అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ చాలా దగ్గర అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ సినిమా చూస్తారు. ఇప్పుడు నా ట్రైలర్ వస్తుంది, ఇలా కొట్టగానే పక్కన హాలీవుడ్ ట్రైలర్ ఉంటుంది. హరీష్ శంకర్ ట్రైలర్ చూసి ఇమీడియట్లీ క్రిస్టోఫర్ నోలన్ అంటేనే ట్రైలర్ చూస్తాడు. చూసినప్పుడు డెఫినెట్ గా స్టాండర్డ్ అసలు ఆ టేకింగ్ ఏంటి, ఆ కెమెరా ఏంటి, ఆ కవర్ ఏంటి, వీళ్ళేంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఇంత సముద్రం మధ్య నీ సినిమా యొక్క మనుగడని, నీ సినిమా యొక్క రిలీజ్ అవుతుంది చెప్పడాన్ని, లేకపోతే నీ యొక్క మార్కెటింగ్ చాలా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో పబ్లిసిటీ ఖర్చు అందుకే విపరీతంగా పెరిగిపోయింది. కొత్త మాధ్యమాలు వస్తుంది. ఇంతకుముందు ఓన్లీ పోస్టర్ ఖర్చులు ఉండేవి, ఆ తర్వాత టీవీలో వచ్చాక టీవీలో ట్రైలర్ ఖర్చులు వచ్చింది. ఇప్పుడు పోస్టర్ల ఖర్చు, టీవీలో ట్రైలర్స్, హోర్డింగ్స్, వెబ్సైట్ల ఖర్చు, సోషల్ మాధ్యమాలు అదొక ఇది, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసే టీం పేరు, డిజిటల్ మార్కెటింగ్ టీం పేరు. సో నాకు మటుగా అయితే నాకు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి నా సినిమా వస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అనిపిస్తుంది. చెప్పాలి, అంత పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాను. అదర్వైజ్ యుల్ గెట్ లాస్ట్ ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ కంటెంట్, మోర్ కంటెంట్ కదా. ఈ కంటెంట్ లో మీరు చూడండి, కొంతమంది కమెడియన్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ బ్రహ్మానందంతో పెట్టేద్దాము, కాసేపు 6 గంటల అంటే అసలు ఇంకో కామెడీ పెట్టాలంటే కుదరదు. బ్రహ్మానందం యూట్యూబ్ లో బ్రహ్మానందం గారు చేసిన 100 కామెడీ పెట్టాడు చూసుకుంటాడు బ్రహ్మానందం కావాలనుకుంటే. వాడికి సినిమాలో ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ అది సినిమాకి రాడు. సో ఆ మార్కెటింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ అండి. అంటే నా సినిమాలో ఏముంది అనేది వాడు వెళ్ళక ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు. బట్ నా సినిమా ముందు వస్తుంది, పలానా డేట్కి వస్తుంది చెప్పాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు బాగా పెరిగింది ఐ థింక్. పెరిగింది. సో అందుకే బ్రహ్మానందం గారిని వాల్మీకి సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ఒక నరేటర్ లాగా చూపించారు. ఎగ్జాక్ట్లీ అండి, అది నాతో గెస్ట్ గా చేశారు. చాలా బాగుంది యాక్చువల్ గా. ఇట్స్ వెరీ, అందుకే ఆయన చెప్పారు డైలాగ్, నాతో అందరు కామెడీ చేస్తారు సీరియస్ చేయించని చెప్పి ఆయన డైలాగ్ యాడ్ చేశారు. ఓకే. తర్వాత ఓకే, వాల్మీకి సంబంధించి ఇంకో క్వశ్చన్ తర్వాత అడుగుతాను అది. బట్ షాక్ సినిమా ఒకవేళ చాలా చాలా మంచి సినిమా, నాకు బాగా పర్సనలీ ఐ లైక్ దట్ మూవీ అలాట్. సో షాక్ సినిమా, యా, ఆ సినిమా కూడా ఇలాంటి మార్కెటింగ్, ఇటువంటి సోషల్ కండిషన్స్ ఉండింటే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయి ఉండేదని మీరు అనుకుంటారా? ఐ మీన్ పర్సనలీ లేదండి, ఇంకా బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చేది నాకు ఆ సినిమా అందరికీ తెలిసి. ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ లూజర్ అండి బేసిక్గా. అంటే ఆ టైంలో తెలియదు కానీ ఇట్స్ స్టోరీ ఆఫ్ ఎ లూజర్. ఆ టైంలో రవితేజ గారిని అలా చూడదలుచుకోవాలి. అప్పుడు మార్కెటింగ్ సరిగ్గా చేయలేను, పబ్లిసిటీ చేయాలని పోయిందని అనుకోను. ఇట్స్ ప్యూర్ మై మిస్టేక్. నేను ఒక లూజర్ స్టోరీ తీసా. హీరో భార్య చనిపోయిన తర్వాత ఇంటర్వెల్కి హీరో ఆ తర్వాత వెళ్ళి ఒక యుద్ధం గెలిచినా వేస్ట్, భార్య వెనక్కి తీసుకురాలేదు. ఆ భార్య చనిపోయిన మ్యాటర్ కరెక్ట్ ప్లేస్ లో చెప్పలేదు, ఇట్స్ స్క్రీన్ ప్లే రాంగ్ అని. బట్ డెఫినెట్గా ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ, లేకపోతే మారుతున్న ప్రేక్షకుల అభిరుచి మేర కానీ, కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్స్కి వచ్చే వెల్కమ్ ద్వారా కానీ మేబీ నాకు ఇంకొంచెం మంచి పేరు వచ్చేదేమో. అంతే, అంతకు మించి బ్లాక్ బస్టర్ అయిపోతుంది ఆ సినిమా. బ్యాడ్ నేమ్ నేను అనుకోను మీరు ఇందాక అన్నట్టు, ఎందుకంటే మేబీ ఇట్ ఈస్ ఎ లూజర్ స్టోరీ,
maybe what you said is right. You look at it in a bigger frame. But I think ఇప్పుడు different సినిమాలు ఆఫ్ బీట్ మూవీస్, పాత్ బ్రేకింగ్ మూవీస్, వీటిలలో ఐ థింక్ అది చాలా ఇంట్రెస్టింగ్ యా ఇప్పుడు చూసేది మేబీ రికగ్నిషన్ ఎక్కువ ఉండేది డెఫినెట్ గా, అప్పటికంటే ఇప్పుడు రికగ్నిషన్ ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఆ రోజుల్లో మట్టుకు అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్ చేసిన సినిమా ఓకే. సో మీ సినిమాల్లో మీ పేరు చెప్పంగానే, మీ సినిమా పేరు చెప్పంగానే ఆ హీరో ఎంట్రీ, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా హీరో ఎంట్రీ ఏంటి, ఆ బీజిఎం ఏంటి, అవన్నీ అసలు అదంతా ఒక రేంజ్, రైట్? హరీష్ శంకర్ గారి హీరోలు అంటే ఒక బ్రాండ్. అట్లాగే మీ సినిమాల్లో హరీష్ శంకర్ గారి హీరోయిన్ అంటే కూడా ఒక డిఫరెంట్ బ్రాండ్. ఒక టైంలో రాఘవేంద్రరావు గారి హీరోయిన్, రాఘవేంద్రరావు గారి సినిమాల్లో హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, ఇట్లా చూపిస్తారు అట్లా చూపిస్తారని ఒక స్పెషల్ ప్లేస్ ఉండేది. ఇప్పుడు మీ పేరు అలా వస్తుంది, మీ పేరు హరీష్ శంకర్ గారి హీరోయిన్స్ అనే ఒక స్టాంప్ ఇలా వస్తుంది. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే ప్రకృతి, స్త్రీ మనం ప్రత్యేకంగా అందంగా చూపించాల్సిన అవసరం ఉండదు నా ఫీలింగ్. ఇవి రెండు అందానికి చిరునామాలు. సో మనం కొత్తగా చూపించేది ఏమి ఉండదు. బట్ ద థింగ్ ఈజ్, ఎవరు అన్నారు సినిమాలు, త్రివిక్రమ్ గారు అన్నారు, ఈ సినిమా లవ్ స్టోరీ బాగుంటుంది, ఏమన్నా జీవితానుభవాలా అన్న టైప్ నవ్వుతూ అడిగారు. నేను చెప్పాను, మన అందరికీ ఉన్న అదృష్టం ఏంటంటే సార్, మనకు నిజ జీవితంలో తీరని కోరికలు స్క్రీన్ మీద తీర్చుకోవచ్చు. సో నా జీవితంలో ఏది అలా జరగలేదు కాబట్టి కనీసం సినిమాలో జరగలేదు. సో అంటే ఎక్కువ హీరోయిజం ఉంటుంది నా సినిమాలో బేసిక్ గా. సో హీరోయిన్ యొక్క ఫుటేజ్ తక్కువ ఉంటుంది, హీరోయిన్ యొక్క పాత్ర నిడివి తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్నది కన్నా చాలా అద్భుతంగా చూపించాల ఫీలింగ్ తో వచ్చే ఇది డెఫినెట్ గా. అండ్ యా రైట్ ఫ్రమ్ షాక్ లో జ్యోతి గారి దగ్గర నుంచి గద్దలకొండ కానీ వాల్మీకిలో పూజ యాక్టే వరకు కొంచెం పాత్ర తక్కువ ఉన్న, పాటకు ముందు పాటకు తర్వాత వచ్చినా సరే వాళ్ళు డెఫినెట్ గా గుర్తింపు కొనేది. శృతి హాసన్ అవ్వచ్చు, రిచా గంగోపతి అవ్వచ్చు, మృణాలిని అవ్వచ్చు, పూజ యాక్ట్ అయితే చెప్పవసరం లేదు. డెఫినెట్ గా అంటే నేను కొత్తగా చూపించేది ఏం లేదు. ఆ ఫీలింగ్ అంటే ప్రకృతి, స్త్రీ అనేది ఉన్న వాళ్ళ అందంగానే ఉంటారు డెఫినెట్ గా. మనం 10 మందికి చూపిస్తే చాలా. ఓకే. సో ఫ్యూచర్ లో హరీష్ శంకర్ గారి సినిమాలు ఒక విమెన్ ఓరియంటెడ్ సినిమాలు లాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హలో, వినపడుతోందండి వాయిస్? హలో హలో హరీష్ గారు, కెన్ యూ హియర్ మీ? ఇట్స్ లైక్ పాజ్ అయినట్టుంది. పాజ్ చెప్పండి. ఫ్యూచర్ లో హరీష్ శంకర్ గారి సినిమాలు ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. వస్తాయి, భలే వాళ్ళే రావాలి కూడా, మేము వెయిట్ చేస్తున్నాం. విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చూడొచ్చా మీ సినిమాల్లో అని అడుగుతున్నాను. విమెన్ ఓరియంటెడ్ కాదండి. ఇప్పుడు డెఫినెట్ గా అంటే కథ, ఏదైనా మంచి కథ వచ్చినప్పుడు ఈ కథ చెప్పాలని స్ట్రాంగ్ గా ఫీల్ అయినప్పుడు, నేను మనం తప్పటి చూసాను, నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అలాగే ఏదైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక యాక్టర్ కానీ డెఫినెట్ గా ఇన్స్పైర్ చేసినప్పుడు అదేనండి మనం ఆ డిఫరెన్షియేషన్ మానేయాలి. ఇందాక చెప్పినట్టు ఇది ఉమెన్ ఓరియంటెడ్, ఇది మనిషి యొక్క ఫీలింగ్, ఒక అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎక్కడన్నా ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉన్నప్పుడు, లేదా ఒక బ్యూటిఫుల్ స్ట్రగుల్ ఉన్నప్పుడు, లేదా ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా తీస్తాను. ఐ డోంట్ సీ జెండర్ బేస్డ్ అనేది నాకు అసలు ఉండదండి. అసలు చాలా మంది అనుకుంటారు. అండర్స్టాండ్ వాట్ యు ఆస్కింగ్, అండర్స్టాండ్. అంత ప్రత్యేకంగా అలాగా అడ్రలైన్ చేస్తూ అలా ఉండదు, అలా నా సైనించాలి ఉండకపోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్, మీ సినిమాల్లో మ్యూజిక్, రైట్? మ్యూజిక్ మీరు ఎంత సినానిమస్ అందరికీ తెలుసు. మీకు ఎంత మ్యూజిక్ ఇష్టమో. వాల్మీకి సినిమాలో కూడా మీరు ఫస్ట్ సీన్లోనే ఇంట్రడక్షన్లో అసలు ఆ సెట్ కానీ, వరుణ్ తేజ్ లుక్ కానీ, బ్యాక్గ్రౌండ్లో ఒక క్లాస్ అదిరిపోయే పాట, అందమే ఆనందం, అసలు భలే ఉందండి. అసలు దట్ హోల్ సీన్ వాజ్ వెరీ ఇంట్రిగింగ్ అండ్ వెరీ ఎక్సైటింగ్. సో మీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ అందరికీ తెలుసు, అదొక చిన్న ఉదాహరణ వందల్లో. బట్ మేము అడగాలనుకున్నది ఏంటంటే, మీరు పాట పాడతారా? డిడ్ యూ లెర్న్ మ్యూజిక్? లేదండి. ఐ మీన్ మేబీ ఐ గాట్ ఎ గుడ్ ఇయర్ ఫర్ మంచి టేస్ట్ ఉందేమో అంతే. అండ్ సినిమాలకు రావడానికి మ్యూజిక్ పెద్ద ఇన్స్పిరేషన్. అది మ్యూజిక్ చేయించుకోవచ్చు, మ్యూజిక్ ఒక సీన్ కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి, ఒక సాంగ్ మనం అంటే సినిమాలు రావడానికి ఒక యాక్షన్ సీక్వెన్స్, హీరోయిజము, కథలు, ఇది ఎంత ఇంపార్టెంటో ఇదంతా 50% అయితే సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ మ్యూజిక్ అండి.
అంటే బాటప్ విత్ ఇళయరాజా గారు, కిషోర్ కుమార్ గారు. అండ్ మా ఫాదర్ ఇస్ అ సింగర్ యాక్చువల్లీ. మా ఫాదర్ నేర్చుకున్నారు రైట్ మ్యూజిక్. మా ఫాదర్ పాడతారు అన్నమాట. మై ఫాదర్ ఇంట్రడ్యూస్ మీ మ్యూజిక్. అంటే అది ఘంటసాల అవ్వచ్చు, ఇళయరాజా గారు అవ్వచ్చు. మా నాన్న నాకు మ్యూజిక్ అంటించారు బేసిక్గా. సో అంటే అసలు నాన్ స్టాప్, అంటే నేను 24 గంటలు నాన్ స్టాప్ మ్యూజిక్ వినాలన్నా, పాటలు వినాలన్నా నాకు బోర్ కొట్టదు బేసిక్గా. ఎస్పెషల్లీ యూఎస్కి వచ్చినప్పుడు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి కార్లో వెళ్తున్నప్పుడు ఓన్లీ మ్యూజిక్ వినడానికి కార్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఐ ట్రావెల్ లైక్ 14 hours 15 hours కూడా ఇళయరాజా గారి పాటలు, వేటూరి గారి పాటలు వినుకుంటే సందర్భంలో మేబీ దట్ ఈస్ హెల్పింగ్ మీ టుడే ఓకే ఓకే. సో సినిమా 100 పదాలు కూడా ఒక ఎమోషన్ చెప్పాలంటే 100 డైలాగులు చెప్పేది ఇళయరాజా గారు ఒక వైలిన్ పీస్ తో చెప్పేస్తారు, చదివే అంత పవర్ఫుల్. నేను డైరెక్షన్ ఇస్ క్రాఫ్ట్ అండి. దేవి గారు చెప్పారు సార్, ఏ డైరెక్టర్ చెప్పలేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు డిఎస్పీ గారిని. డైరెక్షన్ ఇస్ క్రాఫ్ట్, యూ కెన్ లెర్న్ ఇట్. మీరు 10 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండి లాంగ్ షాట్ ఏంటి, మిడ్ షాట్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, వాట్ ఎవర్ ద టెక్నిక్, యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. ఇన్ఫాక్ట్ ఏ క్రాఫ్ట్ అయినా మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. మ్యూజిక్ ఇస్ అన్ ఆర్ట్ అండి. యు హావ్ టు బి బ్లెస్డ్. నేను నేర్చేసుకుంటాను, లేదు పుట్టాలి, సంగీతంతో పుట్టాలి, ఆ నరంతో పుట్టాలి అంతే. సో ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మ్యూజిషియన్స్, సింగర్స్ అండ్ లిరిసిస్ట్స్. నేను ఎన్నిసార్లు ఒక పాట రాద్దామని ట్రై చేశాను. ఏదో అక్కడక్కడ ఒకటో రెండో పల్లవులు గెలవలో ఏదో మారుస్తుంటాను, కానీ నేను మాట రాసిన ఈజీగా పాటలు రాయలేను. నాకు అందుకే నేను వేటూరి గారిని ఎలా చూస్తానో, చంద్రబోస్ గారిని అలాగే చూస్తాను, భాస్కర్ భట్ గారిని అలాగే చూస్తాను. అంటే ఒక పాట రాయాలంటే ఉండే స్ట్రగుల్ అంటే తెలుసు నాకు. అందుకే నాకు సంగీతం ఉన్నా, పాటల రచయితలన్నా, నేను రికార్డింగ్ ఉంటాను తమన్తో, డిఎస్పీతో, ఎవరైనా ఒక వైలిన్ వస్తున్నారు, వాళ్ళ డ్రమ్స్ వచ్చేవాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ రికార్డింగ్లో నేను కూర్చుంటాను. ఐ హ్యావ్ అంటే కళాకారులు అంటే వాళ్ళండి. సో రైట్. సో పాటలు ఇష్టపడటం, వినటం, వాటిని చేయించుకోవడంతో పాటు సినిమాలో ఆ పాటని చిత్రీకరించడం కూడా ఒక యు నీడ్ ఎ స్పెషల్ టేస్ట్ ఫర్ దట్ కదా. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఇప్పుడు మీరు తీసే పాటలు విజువల్ ట్రీట్ జనాలకి. హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్? చాలా మంది చెప్పుంటారు మీకు. ఉన్నారు కదండి మనకి ఆల్రెడీ తీసిన వాళ్ళు. అలాగా శంకర్ సాంగ్స్ చాలా ఎక్స్ట్రాగా తీస్తారు. మీకు ఎల్లో వచ్చే కుదరాలి, ఫస్ట్ బిందెలు మీ విజువల్ వచ్చేస్తుంది. అది ఆ సాంగ్ అప్పుడు కూడా యానానికి వెళ్ళి లాస్ట్ ఇంకా సాంగ్ తో షూటింగ్ అయిపోయింది. యానానికి వెళ్ళి లొకేషన్ చూసుకొని, నేను కెమెరామెన్ లొకేషన్ ఏదో బ్లాక్ అనుకొని ఇలా కెమెరా పెట్టి చూస్తుంటే బిందెలు దిగి పెడుతున్నారు. సో ఇటంతా చూసి తిరిగేసరికి ఒక వరుస బిందెలు పెట్టేశారు. తిరిగి చూస్తే నాకే నేను ఈ పాట టీవీలో చూసి చిన్నప్పటి నుంచి ఈ పాట మళ్ళీ నేనే చేస్తున్నాను, ఇన్ని బిందెలు పెట్టాను నేను అని అక్కడ ఒకసారి నాకే ఒక గూస్ బంప్, ఒక అడ్రినల్ రష్ వచ్చింది. కెమెరా ఎందుకు కళ్యాణ నీళ్ళు వస్తున్నాయి ఏంటి అన్నాడు. ఏంటి ఏమైనా ప్రాబ్లమా చెప్పు, కావాలంటే ప్యాకప్ చేద్దాం. లేదు ఏమీ లేదు, భావోద్వేగం. నేను చిన్నప్పటి నుంచి పాట చూసినప్పుడు మళ్ళీ నేను రిక్రియేట్ చేస్తాను, ఇన్ని బిందెలు పెట్టేశారు, ఇప్పుడు సూపర్ ఎక్సైటెడ్ టు షూట్ దిస్ సాంగ్ అని చెప్పి. డెఫినెట్ గా అంటే మనం చూసింది సినిమా అనేది నేను కనిపెట్టలేదు కదా. డెఫినెట్ గా రాఘవరావు గారు, శంకర్ ఇన్స్పిరేషన్ సాంగ్స్ బాగా. సో నెక్స్ట్ ఇప్పుడు వాల్మీకి సినిమాకి వస్తే, వాల్మీకి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ ఏదేందో అథర్వ చేసిన క్యారెక్టర్, అందులో హరీష్ శంకర్ ఛాయలు ఏమైనా కనబడతాయా? ఒక్క నేననే కాదండి, ఇట్స్ కంపల్షన్ ఆఫ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేననే కాదు, ఏ డైరెక్టర్ సరే రిఫ్లెక్షన్స్ ఉంటాయా అందరూ? తను తీసుకున్న ఏ పాత్రైనా ఉంటది. ఇప్పుడు కొంతమంది గబ్బర్ సింగ్ లో నీ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, కొంతమంది అంటారు క్లోజ్ గా చూస్తుంటారు, మిరపకాయల రవితేజ్ చూస్తుంటే కనిపించాను కొంతమంది అంటుంటారు. ఒక్క అసిస్టెంట్ పాత్రనే కాదు, ఐ థింక్ మనం ప్రేమించే పాత్రలో ఎంతో కొంత మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫీల్. అండ్ డెఫినెట్ గా అందులో కొన్ని డైలాగ్స్ నా పర్సనల్ గా ఉన్న డైలాగ్స్ కొన్ని, అంటే కొన్ని ఎడిటింగ్ లో తీసేసాను. బాగా చదువుకున్నావు కదా, సినిమాలు అసిస్టెంట్ వెళ్ళి గొడవ పెట్టుకొచ్చుకున్నాము, ఇంకా నువ్వు సినిమా తీలేవు అంటే, లేదు నేను సినిమా ఏదో చేస్తా అన్నప్పుడు, నువ్వు ఇంకా ఇప్పుడు కనుక నువ్వు సినిమా ఇండస్ట్రీ కాదని చెప్పి బయటికి రాకపోతే ఏదో రోజు నువ్వు కప్పులు కడుక్కుంటావు, ఇంక ఉద్యోగం కూడా పనికిరావు, టీ కప్పులు కడుక్కొని బతకాల్సి వస్తుంది ఫాదర్ అంటాడు. అన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ అంటాడు అన్నమాట. అంటే ఇది నా రియల్ లైఫ్ లో నేను మా ఫాదర్తో మాట్లాడిన కాన్వర్సేషన్. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు, టీ కప్పులు కడగాలన్నా పర్లేదు అన్న కడుగుతాను, బట్ అవి కూడా షూటింగ్ లోనే కడతాను. నేను కనుక డైరెక్టర్ అవ్వకపోతే డైరెక్షన్ చేస్తున్న వాళ్ళకి టీలు అందించి అక్కడే టీ కప్పులు కడుగుతాను, అట్లీస్ట్ షూటింగ్ అన్న చూడొచ్చు నేను అని అంటాడు. అది లెంత్ లో ఆ డైలాగ్ తీసేసాను అనమాట.
డెఫినెట్ గా రిలేట్ చేసుకునే క్యారెక్టర్ కాబట్టి ఇప్పుడు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ కి నేను రిలేట్ అవ్వలేను. నేను ఒక లెక్చర్ గా, సో డెఫినెట్ గా హాస్టల్ కాబట్టి అక్కడక్కడ అది ఉందండి టచ్. యా, లాస్ట్ టైం మీరు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఈ మాట మెన్షన్ చేశారు. ఏం చేసి ఉండేవాళ్ళు అంటే, ఇఫ్ నాట్ డైరెక్షన్ ఏం చేసి ఉండేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలోనే టీ కప్పులు అందిస్తూనే ఉండేవాళ్ళు. అది గుర్తొచ్చింది చెప్తుంటే. సో మీ కరెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలండి. వీఆర్ ఎక్సైటెడ్ టు హియర్. విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది మా వైపు ఇక్కడ. మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి మాకు. ప్లీజ్ షేర్ వాట్ ఎవర్ యూ క్యాన్. అసలు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 సినిమాలు అంటే, సో డెఫినెట్ గా మళ్ళీ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఎనీ జనరల్ సినిమా గోయర్ కూడా 1కి 10 సార్లు చూసేలాగా తృప్తిగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ పాటలు అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, కళ్యాణ్ గారి ఎనర్జీ అవ్వచ్చు, ఆయన ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ల మట్టుకు చూస్తారు. అది మట్టుకు నేను చెప్పగలను యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎనీథింగ్ సేయింగ్ అబౌట్ ఇట్ విల్ బి టూ ఎర్లీ యాక్చువల్లీ. మీకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్, ఎక్కువ ప్రెషర్. ఇంతకుముందు నేను చెప్పేవాడిని, చూడండి సినిమా వస్తుంది తప్ప బాగుంటుంది బాగుంటుంది నేను చెప్పేవాడిని. ఇప్పుడు అసలు ఎక్కడికి బయటికి వెళ్ళినా అన్న ఈసారి అదిరిపోవాలి ఇంట్రడక్షన్ ఒకడు, అన్న పిల్లలంటే సాంగ్ కూడా ఉండాలని కూడా, ఆ భయం, ఆ ఎక్స్పెక్టేషన్స్ బాగా భయం క్రియేట్ చేస్తుంది. సో నేను డెఫినెట్లీ ఎక్సైటెడ్ అండి. ఇట్స్ ఐఎమ్ టేకింగ్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ లో తీసుకున్నాను. డెఫినెట్ గా ఇప్పటివరకు ఆయన చేయని క్యారెక్టరేషన్ ఒకటి చేస్తున్నారు. అండ్ ఐ ఫేస్ ఉంటుంది ఆడియన్స్ అంత మటుకు చెప్పాలి. Waiting, eagerly waiting. Forward and it will be another huge, biggest blockbuster, and we're looking forward for that. మా అందరి ఎక్స్పెక్టేషన్స్ తో పాటు మా అందరి గుడ్ విషెస్ అండ్ బెస్ట్ విషెస్ కూడా ఉంటాయి మీ మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తదాస్తు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం కాసేపు. ఒక ఆల్మోస్ట్ ఫినిషింగ్ అప్. ఐ లెట్ యు గో సూన్. నో ప్రాబ్లం. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా రకరకాల అవెన్యూస్ ఓపెన్ అయినాయి కదా ఇప్పుడు. సో అన్నో లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీరు యూ సెడ్ ఇట్స్ వెరీ వెల్కమింగ్ చేంజ్ అని అన్నారు. ఇప్పుడు సినిమా అనుకోండి, సినిమాకి ఒక సెన్సార్ ఉంటుంది, ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, ఒక లిమిటేషన్స్ ఉంటాయి, అందరికి ప్రజలకి ఆమోదకరమైన సినిమా. ఓటీటీ ప్లాట్ఫామ్కి అలా ఏం లేదు కదా. దిస్ నో సచ్, ఐ మీన్ ఫర్ మై నాలెడ్జ్. డూ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ? ఇప్పుడు సినిమాల్లో సెన్సార్ లేదన్న తర్వాత కూడా కొన్ని పిల్లలు చూసే సినిమాలు ఉంటాయి, కొన్ని పెద్దవాళ్ళు చూసే సినిమాలు ఉంటాయి. నేను ఇందా చెప్పినట్టండి, ఇది ఇట్స్ సిస్టమ్. మీరు నేను ఏ సిస్టమ్ని మార్చలేము. ఇట్స్ సెల్ఫ్ డిసిప్లిన్. నాకు సెన్సార్ లేదు కదా అని చెప్పి నేను చూపించే దాని మీద మేబీ కొంతమందికి మీరు అట్రాక్ట్ చేస్తుండొచ్చు. ఒక పాన్ మీరు ఎంకరేజ్ చేసో, లేకపోతే సెక్షువాలిటీ ఎంకరేజ్ చేసో కొంతమంది ఎంకరేజ్ చేయొచ్చు. బట్ నీ మీద ఆడియన్స్ అవగాహన వచ్చేస్తుంది. ఓ ఇతను ఈ సినిమాలు ఇలా ఉంటుంది, ఓకే ఇతను ఇంతవరకు, ఇతను లిమిట్. టాపిక్ అండి, సెక్షువల్ ఆస్పెక్ట్స్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్స్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్, అది వేరే సంగతి. కానీ మోర్ దెన్ దట్ క్రైమ్ అండ్ కమింగ్ టు దేర్, ఇప్పుడు ఇతని సినిమాలు చూడాలి చూడకూడదు అని ఒక సెన్సిబిలిటీ వస్తుంది. నువ్వు ఎక్కడైతే గీత దాడతావో, నీకు సెన్సార్ లేదనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడైతే గీత దాడతావో ఆడియన్స్ ఒక అర్థం అయిపోతుంది. అంటే ఎక్కడ గీత దాటాలి, ఎక్కడ దాటకూడదు అనేది ఇంగ్లీష్ డైరెక్టర్కి ఉండాలి. నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు కదా అని చెప్పి డెఫినెట్గా ఎప్పుడైతే అవి ఏం పెద్ద మీరు తీసుకోండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఓటీటీలో సూపర్ హిట్ అయినా ఎక్కడ కూడా విపరీతమైన వైలెన్స్ ఉన్నాయి. ఎప్పుడు జనాలకి చూసేసి జనాలకు విపరీతమైన ఆలోచించి అలాగే ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఆఫ్ థ్రోన్స్ తీసుకున్నా మీరు టైటిల్ ట్రాక్ దగ్గర నుంచి, డ్రామా దగ్గర నుంచి అందులో ఉన్న క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు తప్ప, 2-3 సీన్లు వస్తే తల పక్క తిప్పేసుకుంటారు తప్ప జనాలకు తెలుసు వాట్ దే వాంట్ అని. సో సెన్సార్ అనేది ఉండొచ్చా ఉండలేదా అనేది అది డిబేటబుల్ అండి. డిబేటబుల్ అంటే అది ఒక్కళ్ళు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసిన విషయం కాదు. మన ఆత్మకి మనకు సెన్సార్ ఉండాలని ఫీల్ అవుతుంది. నువ్వు దీన్ని చూపించడం వల్ల నువ్వు ఏం చెప్తున్నావు, వాట్ యూర్ గెటింగ్, నేను ఇంటికి ఏం తీసుకెళ్తున్నాను, వాట్ ఇస్ మై టేక్ హోమ్ ఫ్రమ్ యువర్ కంటెంట్. నేను కంటెంట్ చూస్తే నేను ఇన్స్పైర్ అవుతున్నానా, నేను మెచ్చుకుంటున్నానా, సో నేను నీ బలహీన మీద ప్లే చేస్తున్నానా అనేది ఆ మోరల్స్ ఎథిక్స్ కళాకారులకు ఉండాలి. ఎవరో గవర్నమెంట్ ఎవరో వచ్చి చెప్పడం కాదు. అది మనకు ఉండాలి, మన గీత మనకు ఉండాలి బేసిక్గా. అది అయిపోయిందండి ప్రతి విషయంలో కూడా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ క్రైసిస్ ఐ గెస్. ఎందుకంటే దేనికి లిమిట్స్ లేవు, దేనికి ఒక హద్దులు లేవు. ఎనీథింగ్ ఈజ్ లైక్ లిమిట్లెస్, బౌండరీలెస్. ఎవ్రీబడి కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. దాని బట్ ఐ ఫీల్ అంటే ఓటీటీ వల్ల థియేటర్లు వ్యూవర్షిప్ తగ్గిపోతుంది అనేది నేను అనుకోను.
నేను అనుకోవట్లేదు. డిఫరెంట్ మ్యాజిక్. చాలా మంది అంటున్నారు ఇంకా ఓటీటీ వచ్చేసింది, ఇంట్లో చూసుకోవచ్చు అది. టీవీలో వచ్చినప్పుడు కూడా ఇలాగే అన్నారు, టీవీలో వచ్చేసింది ఇంకా సినిమాకి ఎవరు వెళ్ళరండి, అంత ఇంట్లోనే కూర్చోవచ్చు అన్నారు. ఆ టీవీలో కోసం ఇంకా సినిమాలు పెరిగాయి టీవీలో వేయడానికి. సో ఓటీటీ అనేది ఇప్పుడు నా ఫ్రెండ్తో పాటు ఇప్పుడు ఎవరికాళ్ళు ఇంట్లో చూస్తారు సినిమాలు. ఓకే, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి ఎంజాయ్ చేసుకోవాలి. నా 10 మంది ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొస్తే తంతారు ఇంట్లో. మా కాలేజ్ కుర్రాడు నా 10 మంది ఫ్రెండ్స్ తీసుకుని నాన్న ఇవాళ మా ఇంట్లో సినిమా చూస్తున్నాం అంటే ఊరుకోరు కదా. సో సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక మీడియం తీసుకొచ్చి చూసేస్తే కుదరదు. సినిమా అనేది ఎమోషన్. సో ఒకసారి లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఉప్పెన ప్రవాహం అది మళ్ళీ చూస్తారు థియేటర్లో జనాలు. షూర్ తప్పకుండా ఉంటుంది. సో మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీరు ఒక సినిమా గురించి చాలా ప్యాషనేట్గా మాట్లాడారు, ఎమ్మెల్యే. దాని అది మళ్ళీ ఎప్పుడైనా త్వరలో వచ్చే అవకాశం ఉందా? చేయాలండి, నాకు చాలా ఇష్టం సబ్జెక్ట్. నిందాక అన్నారు కదా పాలిటిక్స్ మీద వ్యూ ఏంటని చెప్పడానికి ఒక మంచి నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఒక కలెక్టర్ ఆఫీస్ లో ఒక ఎంఆర్ఓకి అంటే ఒక కలెక్టర్ ఆఫీస్ లో 20 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. ఒక ఎంఆర్ఓ లేదా చిన్న క్లర్క్ ఒక 20 మంది 15 మందిని మెయింటైన్ చేసే క్లర్క్ కి 100 ఇంటర్వ్యూలు, 100 క్వశ్చన్స్, 100 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇంత లక్షల మంది ఉన్న నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేకి ఏ ఎలిజిబిలిటీ, ఏ చదువు, ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఈ సిస్టమ్ అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. దీని మీద నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ గా సినిమాలో చెప్పాలను. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. ఒక టైంలో మనం ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు మార్చుకున్నాం, ఇన్ని అమెండ్మెంట్స్ వస్తున్నాయి, ఇన్ని లక్షల మందిని చూసేవాళ్ళు. ఇప్పుడు అసలు చదువుకున్న వాళ్ళు మనం మన ఇంటి అమ్మాయిని ఇవ్వం, సరే చదువులేదంటే మన ఇంటి అమ్మాయిని మనం ఇవ్వం. అలాంటిది ఇంత కోట్ల మంది అసలు ఏమాత్రం క్వాలిఫికేషన్ లేకుండా అట్ ద సేమ్ టైం ఈ మధ్య ఇంకా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి వాళ్ళు వచ్చి ఎలక్షన్ నిలబడడం ఏంటి, మనం వాళ్ళని ఓటేసేటికి అసలు ఈ కాన్సెప్ట్ అనేది నాకు అర్థం కాదు బేసిక్ గా. సో దీని మీద ఖచ్చితంగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను సినిమా. ఐ వాంట్ డు దిస్. ఐ విల్ డు. We'll wait అండి. We'll definitely wait to watch that. మీరు అట్లాంటి వాళ్ళకి ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని, ప్రజలందరి జీవితం, కొంతమంది కోట్ల మంది జీవితాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఓకే, మై లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. సో మీరు బాగా ఎవిడెంట్ రీడర్ కాబట్టి అండ్ సినిమా మనిషి కాబట్టి యూ కెన్ చూస్ నాట్ టు ఆన్సర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు. కానీ చలం గారిని, యండమూరి వీరేంద్రనాథ్ గారిని, రామ్ గోపాల్ వర్మ గారిని, ఈ ముగ్గురిని తలుచుకున్నప్పుడు మీ మైండ్లో వచ్చే థాట్స్ ఏంటి? చలం అనగానే స్వేచ్ఛ, మైదానం గుర్తొస్తుంది నాకు ఫస్ట్. ఎప్పటికైనా మైదానం సినిమా స్క్రీన్ మీద తీయాలని కోరిక. మైదానం తీయాలని కోరిక యాక్చువల్గా. నెక్స్ట్ ఎండమూరి గారు అన్నారు కదా, ఎండమూరి గారు అంటే ఒక ఎనర్జీ, ఒక ఇన్స్పిరేషన్ అండి. ఎండమూరి గారి వల్ల ఇవాళ ఇంటర్వ్యూ వెళ్తున్నాను. నేను లైఫ్లో నేను ఏం చేసినా నాకు ఏమాత్రం కాస్త కూస్తో సక్సెస్ వచ్చిందన్నా దానికి ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఎండమూరి గారు. రాము గారు నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్. రాము గారిని చూస్తే జెలసీగా ఉంటుంది. బేసిక్గా జెలసీ అంటే అలా బతకాలని చాలా మందికి ఉంటుంది, అలా బతికే ధైర్యం ఎవరికి ఉండదు. ఆయన తిట్టినట్టు నేను చాలా మంది తిట్టాలని నాకు అనిపిస్తుంది కొంతమందిని. ఏమో ఈ పొద్దున ఇలా సినిమా చూడరేమో, నాకు సినిమా తర్వాత ఏదైనా. సో ఎక్కడో ఒక చోట తలదించుకుంటాము. ఆయన అనాలనుకుంది అనేసి మాట్లాడేసి ఈ రోజు నా డేని సంపూర్ణంగా బతికాను నేను అని చెప్పి జెండా పాతేసి పడుకుంటాడు ఆయన, రాము గారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన చేసిన కూడా నాకు నచ్చాలని రూల్ లేదు. ఆయన చాలా విషయాలు నాకు నచ్చిన విషయాలు చాలా చేశారు. బట్ అలా బతకడం అనేది నిజానికి రాము గారు అంటే ఒక ధైర్యం ఈజ్ కేర్ ఆఫ్ రాము గారు అనిపిస్తుంది. ఎండమూరి గారు చెప్పింది కదా ఒక ఇన్స్పిరేషన్. చలం గారు ఒక అద్భుతం. వాళ్ళ ముగ్గురులో ఏమైనా డు యు డ్రా ఎనీ ప్యారలల్స్ బిట్వీన్ దెం? వాళ్ళ దృక్పథం లేదండి. ముగ్గురికి 3 డిఫరెంట్ ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి. వీళ్ళ ముగ్గురిని రూమ్ లో కూర్చోబెడితే గొడవలు కలుపు తీసేసి ముగ్గురు కొట్టేసుకుంటారు నా ఫీలింగ్. డెఫినెట్ గా ముగ్గురు డిఫరెంట్ వ్యక్తిత్వం, డిఫరెంట్ దృక్పథం ఉంది ఉన్నవాళ్ళు. So there is a proverb in English. I'm some of all I have met అని. సో చలం నుంచి తీసుకోవాల్సింది కొంత ఉంటుంది, ఎండమూరి గారి నుంచి తీసుకోవాల్సింది కొంత ఉంటుంది, రాము గారి నుంచి తీసుకోవాల్సింది కొంత ఉంటుంది. There is no such thing called 100%. 100% గాలి, నీరు, 100% ప్యూర్ ఇది ఉండదు.
మీరు 100% ప్యూర్ కాదు, నేను 100% ప్యూర్ కాదు. సో హౌ ఫార్ వీఆర్ కెన్ అచీవ్ దట్ బెటర్నెస్ అనేది లైఫ్. True. చాగంటి గారు గరికపట్లుగా మాట్లాడే డైరెక్టర్ నుంచి మొదలెట్టి ఒక ప్రవచనంతో ఒక ప్రవచనం మార్చేసి ఈ క్వశ్చన్స్ ఈడేంటి ఇలా మాడుతున్నాడు, కాదు, నేను యాక్చువల్లీ మెరుగైన సమాజం కోసం అనేది టీవీ నైన్ యాక్చువల్గా మాట్లాడాను బేసిక్. వన్ లాస్ట్ థింగ్ అండి, మీరే ఇచ్చారు నాకు ఈ క్వశ్చన్ ఇప్పుడు. సో హరీష్ శంకర్ గారిని డిఫైన్ చేయాలంటే ఒక యనమూరి గారి వీరాభిమానిగా, ఆర్ యూ మోర్ ప్రాక్టికల్, ఆర్ యూ మోర్ ఫిలసాఫికల్, ఆర్ యూ మోర్ స్పిరిచువల్, ఆర్ యూ రిలీజియస్, వాట్ ఆర్ యూ? డెఫినెట్గా ఐఎమ్ ఆల్ ఆఫ్ దిస్ అండి. దేనికి ఎక్కువ? సందర్భాన్ని బట్టి ఉంటది. ఐఎమ్ మోర్ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. అంటే ఎంత ప్రాక్టికల్ అంటే చాలా వింతగా ఉంటది నా స్పిరిచువల్ కానీ లేదా రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ. నేను సాయిబాబా గుడికి వెళ్తే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సాయిబాబా గుడికి వెళ్తుంటాను, పంజాగుట్ట సాయిబాబా గుడి ఎవ్రీ గురువారం వెళ్తుంటాను. సో లంచ్ చేసి శుభ్రంగా, ఇన్ఫ్యాక్ట్ మామూలు గంట కూడా గురువారం ఎక్కువ తిని మధ్యాహ్నం ఎవ్వరు లేనప్పుడు 2-3 గంటలకి లంచ్ చేసి అక్కడ అప్పుడు లైన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అప్పుడు నిలబడతాం. మీరు ఇప్పుడు మంచి టైమింగ్, ప్లేస్ అన్ని చెప్పేశారు మీ ఫాలోవర్స్. వస్తుంటారు, గుడే కదా, అందరూ వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. సో అది ఏమవుతుందంటే గుళ్ళో చాలా మంది అమ్మ నాన్న అనేవాళ్ళు, అరే ఎలాగో ప్రతి గురువారం వెళ్తాం కదా, పొద్దున్న ఏమి తినకుండా వెళ్ళచ్చు కదా, ఏమి తినకుండా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతంగా ఆకలేసి కడుపులో పేగులు అరుస్తూ త్వరగా దర్శనం ఇంటికి వెళ్ళి తినాలని, సాయిబాబుని కళ్ళు పూసుకుంటే పులిహోర కనిపించో, కళ్ళు ముద్దపప్పు ఆవకాయ కనిపించో, నాకు ఎందుకు అవసరం అని చెప్పి శుభ్రంగా తినేసి సాయిబాబా దగ్గరికి వెళ్తే సాయిబాబానే ఉండాలి ట్రాన్స్లేషన్, వేరేదో ఉండకూడదు. సో అలా ఉంటుంది నా స్పిరిచువల్ గా. అలాగే రిలీజియస్ అంటే రిలీజియస్ డెఫినెట్ గా ఎందుకంటే హైందవ కుటుంబంలో, వైదిక కుటుంబంలో పుట్టిన ఒక సద్బ్రాహ్మణ అనొచ్చు తెలియదు, బ్రాహ్మడిగా డెఫినెట్ గా ఐఎమ్ రిలీజియస్. ఎందుకంటే హిందూ మతం అనేది ఇట్ ఇస్ నాట్ అబౌట్ రిలీజియన్. హిందూ మతం అనేది ఎప్పుడు రిలీజియస్ కాదు. హిందూ మతం అనేది ఒక వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు వాళ్ళ ఎంటైర్ పాండమిక్ లో దండం పెట్టడం దగ్గర నుంచి, మా నాయనమ్మ పాపం మడి అంటే మేము అందరం తిట్టుకునేవాళ్ళం, మా నాయనమ్మని నీకు పని పట్టలేదు, మా ఫ్రెండ్స్ పరుగు పోతుంది అది. సో మడి అనేది శుచిగా ఉండడానికి ఒక ఇది. శానిటైజర్ బదులు మా నాయనమ్మ గంగాజలం వాడేది, ఏదైనా కడిగి తీసుకుని. ఇప్పుడు అంటే బిగినింగ్ నుంచి ఆ రోజుల్లో విపరీతం కలరా వచ్చేది, విపరీతం రోగాలు వచ్చేవి, విపరీతం ఉండేది కాబట్టి కొంచెం శుచి శుభ్రత అనేది పాటించారు. అది మనం క్రమక్రమంగా ఎవరి కాళ్ళు ఇప్పుడు రిలీజియస్ ని పెద్ద బిజినెస్ లాగా చేసినట్టు, రిలీజియస్ ని పొలిటీషియన్స్ వాడుకున్నట్టు, మతకలహాలకు వాడుకున్నట్టు, అలాగే మిగతా వాళ్ళు దాన్ని డైల్యూట్ అవ్వకుండా వచ్చింది. సో ఐ సీ లైక్ అండ్ హిందూ మతం అనేది ఒక వే ఆఫ్ లైఫ్ కాబట్టి వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు ఫాలో సచ్ ప్రాక్టీసెస్. బట్ నేను చెప్పిన ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా జ్యోతిష్యుడు బాబు రోజు ఒక 10 నిమిషాలు నీ టైం బాగాలేదు, రోజు ఒక 10 నిమిషాలు నువ్వు పలానా జపం చేయి అని చెప్పారు అనుకోండి, ఈ 10 నిమిషాలు జపం చేయడం అనేది నేను రిస్క్ తీసుకుంటా. ఇది డిబేటా కాదా, నేను తిరిగి టైం వేస్ట్, ఈ జపం నేను చేయగలుగుతా కాబట్టి నేను స్నానం చేసిన తర్వాత ఈ 10 నిమిషాలు జపం చేయడం వల్ల నాకు మంచి అవుతున్నప్పుడు అదొక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఎవరైనా బెస్ట్ ఆఫ్ చెప్తారు ఎగ్జామ్కి వెళ్తాను, అటు చెప్పినంత మాత్రం మనం పాస్ అయిపోతామా, కానీ ఆ పాజిటివ్ వైబ్ అనేది తీసుకుంటా. బాబు నీకు బాగాలేదు, ఇక్కడి నుంచి ఉత్తరాన అక్కడెక్కడో నెల్లూరు అవతల ఒక చెట్టు ఉంది, దానికి వెళ్ళి తాడు కట్టరా అంటే లైట్ తీసుకోవాలి. సో ఏ మతమైనా ఏ దేవుడైనా నాకు కంఫర్ట్ ఇవ్వాలి, నాకు ఆనందాన్ని ఇవ్వాలి, నాకు సుఖాన్ని ఇవ్వాలి, నన్ను పాజిటివ్గా ఉంచాలి. గంటలు నడిచి వస్తాను మొక్కుకోవడం కానీ, గుండు తీసుకుంటాను మొక్కుకోవడం కానీ, లేదా ఇంకోటి కానీ ఐఎమ్ రిలీజియస్. బట్ మూఢనమ్మకాలంటే ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ అండి. అలాంటి విషయాలు చాలా రాడికల్గా. Very nice అండి, వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ హరీష్ గారు, నాట్ జస్ట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ, ఐ యాక్చువల్లీ ఓ యూ వెరీ బిగ్ థ్యాంక్ యూ. మా సరసిజ థియేటర్స్ ద్వారా మేము చేస్తున్న నాటకాలకు కూడా మీరు చాలా 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 ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఆల్వేస్. అడగగానే ఎవ్రీ టైమ్ యూ సెండ్ అస్ యువర్ విషెస్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో. ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో నేను ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాన్వర్సేషన్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అందరి దగ్గర ఉంది టైమే. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ వరకు ఇవ్వాలిగా. ఈ లాక్డౌన్ లో నా టైం ఇంత సద్వినియోగపరిచి నాకు కాస్త రిలీఫ్ ఇచ్చిన నేను థ్యాంక్స్ చెప్తాను బేసిక్ గా. అండ్ కమింగ్ టు యువర్ స్టేజ్ థింగ్ అండి రాజేష్ గారు, ఐ అప్రిషియేట్ యూ. వన్ డే ఐ వాంట్ సీ దిస్ సరసిజ ఇన్ బ్రాడ్వేలో మీరు ఇలాంటి ఒక ప్లే చేయాలని కోరుకుంటూ, అమెరికాలో ఉంటూ అక్కడి పాశ్చాత్య సంస్కృతికి లొంగకుండా అక్కడ మన నాటకం, మన నాటిక, ఎస్పెషల్లీ మీరు తీసుకున్న కాన్సెప్ట్స్ కానీ థీమ్స్ కానీ
మన సంప్రదాయాన్ని మన కల్చర్ని పోర్ట్రేట్ చేసేలాగా ఉన్నాయని. అంటే నేను చాలా మంది యూఎస్కి వచ్చినప్పుడు చెప్తుంటాను, ఒకప్పుడు ఇంట్లో మన పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చేది, ఇంగ్లీష్ అలవాటు చేయండి అనేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ అంటే కొంచెం ఇంట్లో తెలుగు మాట్లాడండి, అలా నా పిల్లలు తెలుగు వస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో స్కూల్స్లో బయట డెఫినెట్గా పిల్లలు మీరు ఇంగ్లీష్ నేర్పాల్సిన పరిస్థితిలో మీ పిల్లలు లేరు, వాళ్ళు నేర్చుకుంటారు. మీరు తెలుగు నేర్పాల్సిన పరిస్థితిలో వాళ్ళు అందరూ ఉన్నారు. సో మీ ఛానల్ ద్వారా, మీ దాని ద్వారా అమెరికాలో ఉన్న అందరు తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, మరీ విజ్ఞప్తి ఏంటంటే, ఇది చాగంటి గారి తరఫున అనుకోండి, లేకపోతే గరికపాటి గారి తరఫున అనుకోండి, దయచేసి పిల్లలతో తెలుగు మాట్లాడండి. స్వార్థం ఏంటంటే కనీసం వాళ్ళు ఈ అవెంజర్స్ తో పాటు తెలుగు సినిమా వచ్చింది, మా సినిమా కూడా చూస్తారు. స్వార్థం కూడా లేకపోలేదు దీంట్లో. పిల్లలతో తెలుగు మాట్లాడండి దయచేసి, ఇంట్లో పిల్లలందరితో తెలుగు మాట్లాడండి. ఇది నా మెసేజ్ కాదు, ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి. వి లవ్ ద మూవీ గద్దలకొండ గణేష్. ఐ లైక్ టు కాల్ ఇట్ వాల్మీకి. నేను వాల్మీకి అనే అంటాను. లవ్ ద మూవీ వాల్మీకి. అండ్ హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు. Every frame of the movie was amazing. Re-recording was awesome, and Varun rocked. His looks were really అసలు చాలా బాగుంది లుక్ అయితే వరుణ్ది. To be frank అండి, to compare with all my films, I think Valmiki is my best work till the date, I can say, in each and every craft. నేను ఒక 2 సార్లు చూసుకున్నాక నాకు అనిపించింది, నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. మిక్కీ జే మేయర్, అయనంక బోస్, వరుణ్, పూజ, మా ఎడిటర్, వీళ్ళందరికీ చంద్రబోస్ గారు, వనమాలి గారు, గగన వీధిలో అనే ఒక థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లింక్ పంపండి, చాలా మంది, నేను కూడా ఇంటర్వ్యూ ఇండియాలో అందరూ పడుకున్నారు కాబట్టి. సారీ, మీరు గిల్టీగా ఫీల్ చేయకండి. సారీ ఫర్ దట్. No, thank you so much. Thank you. It's the most comfortable time actually. Thank you. Have a good night. So that was Harish Shankar garu, and we had a wonderful time. I'm sure nato paatu చూస్తున్న మీరందరూ కూడా అంతే ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. So please share the link, please share this video with all your friends and your circles, and you all have a rest of the day, great rest of the day, and a wonderful time. Bye bye. Thank you.